Once again, very good evening all, and the session is recording. Thank you for joining AI for digital marketing course and performance marketing demo, sir. సార్ ఇక్కడ మీరు మా దగ్గర ఎందుకు నేర్చుకోవాలంటే ఫస్ట్ చాలా సింపుల్ కొటేషన్స్ లో చెప్తాను సార్. చాలా సింపుల్ పాయింట్స్, ఎక్కువ రిస్క్ కూడా తీసుకోను. మీకు కూడా చాలా క్లియర్ గా అర్థమయ్యే భాషలో చెప్తాను. ఐ ఓపెన్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి చిన్న చిన్న పాయింట్ చెప్తాను. దెన్ ఐ విల్ షోకేస్ ద ప్రెజెంటేషన్. యాక్చువల్ గా నేను మొత్తం వైట్ పేపర్ మీద రాస్తాను అనమాట, జస్ట్ డాక్యుమెంట్ మీద. గెట్ రెడీ. సార్ మీరు మా దగ్గర ఎందుకు నేర్చుకోవాలంటే మై సెల్ఫ్ సుబ్రహ్మణ్యం సార్. సుబ్రహ్మణ్యం, నా పేరు సుబ్రహ్మణ్యం. ఓకేనా? నాకు 11+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని క్రోర్స్ ఆఫ్ ప్రాజెక్ట్, మీరు డబుల్ డిజిట్ అనుకుంటారా త్రిబుల్ డిజిట్ అనుకుంటారా తెలియదు, కానీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ యాడ్స్ రన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? క్రోర్స్ ఆఫ్ రూపీస్ యాడ్స్ రన్ చేయడం జరిగింది. దాంట్లో మీకు మైల్ స్టోన్ చెప్పాలంటే 100+ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. అంటే జస్ట్ నా గురించి చెప్పాలి కాబట్టి జస్ట్ చిన్న కట్టే కొట్టే తెచ్చే ఫార్మాట్ లో చెప్తున్నాను. దీని లోపల నేను ప్రైవేట్ ప్రాజెక్ట్ చేశాను, కొన్ని గవర్నమెంట్ బేస్డ్ ప్రాజెక్ట్ చేశాను, కొన్ని అమీర్పేటలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, మీరు ఎక్కడ వెళ్ళినా సరే జావా నేర్చుకోవాలన్నా పైథాన్ నేర్చుకోవాలన్నా అట్లాంటి కొన్ని బ్రాండ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఆ బ్రాండ్ ఇన్స్టిట్యూట్స్ కి బ్యాక్ అండ్ సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. దాంతో పాటు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అమీర్పేటలో ఈ కోర్స్ కి ఈ సారు పెద్ద అంటే ఆ పెద్ద ఫ్యాకల్టీస్ కి నేను బ్యాక్ అండ్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అమీర్పేటలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఆ ఇన్స్టిట్యూట్స్ లో నర్సు పనిచేస్తున్నారు అనమాట. ఇంతకంటే ఓపెన్ గా చెప్పాలను, అమీర్పేటలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ కి నేను బ్యాక్ అండ్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంతమంది ఫ్యాకల్టీస్ కి నేను బ్యాక్ అండ్ వర్క్ కూడా చేశాను డిజిటల్ మార్కెటింగ్ మీద. అట్ ద సేమ్ టైం అమీర్పేటలో కొన్ని వందల కొద్ది ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, దాంట్లో 10-15 ఇన్స్టిట్యూట్స్ లో నా స్టూడెంట్స్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్ చేస్తున్నారు అనమాట, వాళ్ళ అకాడమిక్స్ ప్రాపర్ గా రన్ చేసుకోవడానికి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను సార్. మేము జూన్ థర్డ్ రోజు ఆఫీస్ అనేది ఓపెన్ చేశాను. మీరు నన్ను కలవచ్చు అంటే ట్యూస్డే నుంచి కలవచ్చు సార్, కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. సో జూన్ 3 నుంచి మేము ఆఫీస్ అనేది ఓపెన్ చేశాము. ఈ ఆఫీస్ ఎక్కడ ఉంది సార్ అంటే ఎల్బీ నగర్ మెట్రో దిగంగానే రైట్ సైడ్ లో మన ఆఫీస్ అనమాట, ఆపోజిట్ ఎల్బీ నగర్ డిమార్ట్. ఇది మన ఓన్ కంపెనీ నేమ్ వచ్చేసి ఏంటి సార్ అంటే ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ అనమాట. మన కంపెనీ నేమే ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ. ఇది ఎల్బీ నగర్ ఆపోజిట్ ఎల్బీ నగర్ డిమార్ట్ దగ్గర ఉంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దిగంగానే 1 minute మన ఆఫీస్ ఉంటుంది డైరెక్ట్, మళ్ళీ మీరు గల్లీలో లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ జూన్ 3, 2025 రోజు స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఇది ఎప్పుడు స్టార్ట్ చేసాం సార్ అంటే 1 year బ్యాక్ అనమాట. April 8th, అంటే మా గురించి మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. April 8th, 2025 రోజు మేము ఇద్దరితోని స్టార్ట్ అయితే, నౌ వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 2 members తోని స్టార్ట్ అయితే, ఇప్పుడు మేము వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 16+ members సార్. అందరూ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఏపీ తెలంగాణ మొత్తం ఉన్నారు మన స్టూడెంట్స్. మా స్టూడెంట్స్ ని మేము రిక్రూట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఒక పర్సన్ నా ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ వదిలేస్తే మిగిలిన 15 members మొత్తం మన స్టూడెంట్సే. మీలాగానే నేర్చుకోవడానికి వచ్చారు, మంచిగా పర్ఫామ్ చేస్తే వాళ్ళని 15 మంది వరకు మేమే మా కంపెనీలో జాబ్ ఇచ్చి ఇంటర్న్షిప్ ఇచ్చి వాళ్ళకి ఎవ్రీ మంత్ సాలరీస్ కూడా ఇస్తున్నాం. టిల్ నౌ విత్ ఇన్ 1 year వీ హ్యావ్ ట్రైన్డ్ అప్రాక్సిమేట్లీ 500+ స్టూడెంట్స్ ని ట్రైన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ ఎవరు సార్ అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, రెస్పెక్టెడ్ హౌస్ వైఫ్స్ ఉన్నారు, దాంతోపాటు C1 కంపెనీ ఫౌండర్స్, FOUNDRS ఫౌండర్స్, వాళ్ళ కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట. కంపెనీ రిలేటెడ్ CEO కావచ్చు, ఫౌండర్స్ కావచ్చు, ఏజో పర్సన్స్ కావచ్చు, రిలేషెడ్ పర్సన్స్ కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ తక్కువ నా కోర్స్ కి, పెద్ద వాళ్ళు వస్తారు. అంటే నేను డైరెక్ట్ డీల్ చేయడం పెద్దవాళ్ళనే డీల్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. ఇది మన AIPDMA. ఇదంతా ఎందుకు చెప్పానంటే దిస్ ఈస్ అవర్ ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. జస్ట్ ఇన్ఫో అనమాట. మేము స్టార్ట్ చేసిన 1 year లోనే ఒక్క స్టూడెంట్ తోని స్టార్ట్ అయ్యి ఇప్పుడు 16+ members మన వర్క్ ఫ్రమ్ ఆఫీస్ 13 members, మిగిలిన 3 వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చేస్తారనమాట. ఇది సార్ మన దాంట్లో ఏంది సార్ అంటే డిఫరెన్స్ హైయెస్ట్ సక్సెస్ రేట్. సార్ మీ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి సార్ అంటే హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న ఏదైతే ఉందా సార్, తక్కువ టైంలో బెస్ట్ అవుట్పుట్ ఎవరైనా ఇచ్చారా సార్ అంటే ఆర్ ద ఫస్ట్ పర్సన్. హైయెస్ట్ SUCCS సక్సెస్ రేట్ ఉన్నది మనదే సార్. ఓపెన్ గా చెప్పాలంటే మీరు ఏ స్టూడెంట్స్ అని అడగొచ్చు, మీకు అర్థమైపోతుంది. సార్ మీ దగ్గర ఎందుకు నేర్చుకోవాలనేది ఇంకొకటి కూడా ఉంది సార్. వీఆర్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్ సార్. 100 మంది వస్తే ఒక్కరు కూడా ఖాళీగా అయితే ఉండరు. 100లో 10-20, ఇప్పుడు మార్కెట్ లో మీరు కాలేజెస్ చూస్తుంటారు, వేలలో 10 మందికి 20 మందికి జాబ్ వస్తుంది. ఇక్కడ మన కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకున్నారు, వాళ్ళు పార్ట్ టైమ్ లో ఎక్స్ట్రా రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటే వాళ్ళు అదో ఇదో నెలకు 20,000 30,000 అర్న్ కూడా చేస్తున్నారు అన్నమాట. అలా చెప్పుకుంటా పోతే హైయెస్ట్ సక్సెస్ రేట్ అంటే 100 మంది జాయిన్ అయితే, ఇఫ్ ఏ స్టూడెంట్స్ జాయిన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ అప్రాక్సిమేట్లీ 100 అయితే మినిమం 30-40% సక్సెస్ రేట్ సార్. ఎవ్వరు ఇంత డీటెయిల్ గా 100% ప్లేస్మెంట్ ఎవరు చెప్పడో, ఒకళ్ళు చెప్పినా కానీ నామకే వాసు ఉంటుంది. మేము ఏమంటున్నాం సార్ అంటే
మా దాంట్లో జరిగిన దాంట్లో 100లో ఒకరిద్దరు కాదు, మినిమం 30-40% వితిన్ 6 months లో జాబ్ అన్నా చేస్తాడు, ఫ్రీలాన్సింగ్ అన్నా చేస్తాడు, వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ కూడా చేసుకుంటాడు. కుదిరితే చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. వాళ్ళు నిలబడి వాళ్ళతో పాటు 5 మంది 10 మంది జాయిన్ చేసుకొని కంపెనీస్ కూడా రన్ చేస్తున్న వాళ్ళు 10లో కొద్దున్నారనమాట ఏపీ తెలంగాణలో. ఇక్కడ వరకు స్టాప్ చేస్తున్నా సార్. ఇది మన కంపెనీ ఇన్ఫర్మేషన్, నా గురించి ఇన్ఫర్మేషన్. ఓకేనా? చాలా మంది ఏం చేస్తారంటే, కొంతమంది కోర్సు జాయిన్ అయిన తర్వాత ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏం చేస్తారంటే ఎస్యూపీపీ వాటి సపోర్ట్ అన్నమాట. సపోర్ట్ పరంగా చూసుకుంటే మీకు ఓకేనా, మార్నింగ్ 10 AM సారీ 10:30 AM నుంచి 10:30 AM నుంచి ఈవినింగ్ ఈవినింగ్ 10:30 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. 6 PM సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ సపోర్ట్ లోపల మీకు వాట్సాప్ లో కనెక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్ కాల్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయంటే కొన్ని డైరెక్ట్ కాల్ లో చెప్పలేరు, వాట్సాప్ లో చెప్పలేరు, కాబట్టి మీరు డైరెక్ట్ మెయిల్ పెడితే మేము 1-to-1 సపోర్ట్ కూడా ఇస్తాం అనమాట. ఇదంతా ఇప్పుడు ఒక 5 days 10 days క్లాస్ అయిన తర్వాత మీకు ప్రాపర్ గా అర్థమైపోతుంది. ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉంటాం సార్. తర్వాత మీరు మా దగ్గర ఇంకొకటి ఎందుకు మెయిన్ రీజన్ నేర్చుకోవడానికి ఏదైనా ఉందా సార్ అంటే, సాలిడ్ రీజన్ అన్నమాట. యూ క్యాన్ పే ఫర్ 1 బ్యాచ్ అన్నమాట. ఓపెన్ చెప్పాలంటే ఒక బ్యాచ్ కట్టి మీరు మల్టిపుల్ సెషన్స్ వినొచ్చు. MULTI పెళ్లి మల్టిపుల్ సెషన్స్. సార్ ఇప్పుడు నేను పైసలు కట్టాను సార్, కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో నేను క్లాసెస్ అటెండ్ కాలేకపోయాను, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను, కొంచెం ఎమర్జెన్సీ ఉంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా ఫీజు నాకు రిఫండ్ ఇస్తారనే బదులు మీరు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వినొచ్చు. సార్ నేను మార్నింగ్ వింటాను, ఈవినింగ్ వింటాను, ఆఫ్టర్నూన్ సెషన్స్ లో వింటాను, అట్లా మీరు 10 క్లాసులు విన్నా నాకేం ఇబ్బంది లేదు. కానీ రికార్డింగ్స్ కూడా మీకు 1 సెషన్ రికార్డింగ్ ఇస్తామన్నమాట. అంటే మీరు జూమ్ సెషన్స్ ఎన్ని సార్లు కావాలంటే 10 సార్లు వినండి. దీని కూడా మార్కెట్ లో 50% అడిషనల్ ఫీజు తీసుకోవడము, లేకపోతే ఫుల్ ఫీజు తీసుకోవడము, లేకపోతే 20% ఫీజు తీసుకోవడం అని ఉంటుంది. మీరు ఏదైతే మాకు కడతారో యూ కెన్ అటెండ్ మల్టిపుల్ సెషన్స్. అంటే నేను చెప్పే కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి, మెథడాలజీస్ అనేది మారుతుంటాయి అనమాట, డిఫరెంట్. ఒక్క ప్రెజెంటేషన్ కూడా ఓపెన్ చేయను, సూపర్ ఎగ్జైటింగ్ గా చెప్తాను అనమాట. కంటెంట్ కాంప్లెక్స్ టాపిక్స్ కూడా చాలా సింపుల్ అర్థమైపోతాయి. ఓకేనా సార్? యూ కెన్ పే ఫర్ 1 బ్యాచ్, అటెండ్ మల్టిపుల్ సెషన్స్ అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఏదైతే ప్రైస్ ఉందో ఇప్పుడు మన దగ్గర ఏదైతే ప్రైస్ ఉందో ఇట్స్ అ కాస్ట్ ఆఫ్ 9999, 9999 రూపాయలు. ఒక్కసారి దీని లోపల జాయిన్ అయితే మీకు కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ వస్తుంది, ప్లస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కూడా వస్తుంది. సరిగ్గా చూడండి సార్, కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ వస్తుంది, ప్లస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది వస్తుంది. కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ మీరు నేర్చుకోవాలంటే మినిమం 4+ months కావాలి, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్ యాడ్స్ అన్నమాట. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ బిజినెస్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉంటాయి. రిక్వైర్మెంట్స్ ఉంటే ఒకలాగా, రిక్వైర్మెంట్స్ లేకపోతే ఒకలాగా. స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలనుకోండి, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో కూడా ఫాస్ట్ ట్రాక్ బ్యాచెస్ అంటాం కదా. మీరు ఇప్పుడు స్కూల్స్ లో కాలేజ్ లో ఫాస్ట్ ట్రాక్ బ్యాచెస్, ఫాస్ట్ ట్రాక్ ఐఐటి జేఈ ఇవన్నీ వింటుంటారు కదా. అలాగే ఫాస్ట్ ట్రాక్ ఫార్మేట్ లో వాళ్ళ బిజినెస్ అర్థం చేసుకొని ఎంబటెంబటే రిక్వైర్మెంట్స్ అన్ని క్లోజ్ చేసి ఎంబటే యాడ్స్ అనేది రన్ చేస్తాం. అటు గూగుల్ యాడ్స్ అనేది ఎట్లా చేయాలి, ఇటు మెటా యాడ్స్ అనేది ఎట్లా చేయాలి, దాని అడ్వాన్స్ ట్రాకింగ్ అనేది ఎలా తీసుకోవాలి, అడ్వాన్స్ రిపోర్టింగ్ అనేది ఎట్లా ఇవ్వాలి, దానికి కావాల్సిన అసెట్ జనరేషన్, ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, స్లైడర్స్ కావచ్చు, యాడ్ కాపీస్ కావచ్చు, ప్రాపర్ అకౌంట్ సెటప్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇందులో చెప్తాం. ఇది ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ లాగా చూసుకుంటే ఈ కోర్స్ వచ్చేసి మనకు మినిమం 35-40 days అనేది ఉంటుంది. దీని లోపలేమో కంప్లీట్ గా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మనకు స్టార్ట్ అయింది అనమాట. రీసెంట్ ట్యూస్డే రోజు స్టార్ట్ అయింది అనమాట. రీసెంట్ ట్యూస్డే అంటే ఎప్పుడు సార్ అంటే July 14th రోజు స్టార్ట్ అయింది. మీరు ఇది కూడా వినొచ్చు, మీరు July 14th రోజు స్టార్ట్ అయింది. ఈ బ్యాచ్ వినొచ్చు. తర్వాత ఈ బ్యాచ్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే July 14th మార్నింగ్ 11 to 12:30 ఉంటుంది అనమాట. మార్నింగ్ 11 to 12:30 ఉంటుంది. ఇప్పుడు ఇది వినొచ్చు, అట్ ద సేమ్ టైం కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కూడా వినొచ్చు అనమాట. ఈ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వచ్చేసి July 28th ఈవినింగ్ 7:30 PM to 8:30 PM అనేది ఉంటుంది. 8:30 PM అనేది ఉంటుంది. సో మీరు మా దాంట్లో జాయిన్ కావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు ఒక్క కోర్స్ తో పాటు మల్టిపుల్ బ్యాచెస్ వినొచ్చు, ఈ సెషన్ కాకపోతే ఇంకొక సెషన్ అట్లా వినొచ్చు అనమాట. మీకు ఏదైతే క్లాస్ రికార్డింగ్ ఇస్తామో 500 days రికార్డింగ్ యాక్సెస్ అనేది ఉంటుంది. 500 days రికార్డింగ్ యాక్సెస్ ఉంటుంది. నేను ఇప్పటివరకు 3000+ స్టూడెంట్స్ ని ట్రైన్ చేయడం అనేది జరిగింది. ఫ్రీలాన్సింగ్ వచ్చేసి అంటే ఆన్లైన్ లో డబ్బులు జెన్యున్ ఎట్లా సంపాదించాలి, యూట్యూబ్ సెషన్స్ కాదు, చాలా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ తోని జెన్యున్ ఎట్లా రన్ చేయాలని చెప్పేసి, ఎలా అర్న్ చేయాలి ఆన్లైన్ లో. అంటే ఇది బెట్టింగ్ కాదు, క్రిప్టో కాదు, గేమింగ్ కాదు, గ్యాంబ్లింగ్ కాదు, ఇంకేదో మార్కెట్ లో నెట్వర్క్ చైన్ సిస్టమ్ కాదు. మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది, ఆ డిమాండ్ తగ్గట్టు ఆ పని నేర్చుకొని వాళ్ళని ఎలా పట్టుకొని ఎలా సంపాదించాలనేది మల్టిపుల్ 10,000 మందికి పైగానే ట్రైన్ చేయడం జరిగింది. ఇది నా పోర్ట్ఫోలియో సార్. నాకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం, నా సీక్రెట్స్ మొత్తం మీకు చెప్పడానికి రెడీగా ఉన్నాను. అది కూడా చాలా సింపుల్ తెలుగులో,
చాలా బేసిక్స్ నుంచి ఒక నెక్స్ట్ లెవెల్ వరకు మీకు అర్థమైపోతుంది. ఇదే కోర్స్ ఇక్కడ ఏదైతే నేను చెప్తానో ఇదే కోర్సు బయట కొంతమంది 25,000, 40,000, 70,000 ప్లస్ జిఎస్టీ పెట్టుకొని మళ్ళీ మన దగ్గర 10,000కి నేర్చుకోవడం అనేది కొన్ని వందల మంది ఉన్నారనమాట. ఓకేనా సార్? సో మా రికార్డింగ్ యాక్సెస్ ఎలా ఉంటాయి సార్ అంటే ఇలా మీకు చూపిస్తాం సార్. ఇది మేము ఇచ్చే మీకు కోర్స్ యాక్సెస్ అన్నమాట. ఇది ప్రీవియస్ బ్యాచ్ ఫిబ్రవరి బ్యాచ్ ది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ డేటా ఉంటుంది అనమాట. డైలీ క్లాస్ నోట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డేటా వస్తుంది కంప్లీట్ గా. వెన్ యూ క్లిక్ హియర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్. ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ మొత్తం డేటా ఉంటుంది. డే బై డే డేటా ఇక్కడ లోడ్ అయితేనే ఉంటుంది అనమాట. ఎక్కడ మీకు లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ క్లాసెస్ ఒక నోట్స్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. 1 minute. ఒక్క నిమిషం సార్, లోడ్ అవుతుంది. ఇది పెద్ద డాక్యుమెంట్ అన్నమాట. కనిపిస్తుందా సార్? ఇది ఇవన్నీ డేటా అన్నమాట. మొత్తం ఎక్కడెక్కడ కావాలి మొత్తం ఈ డేటా అనేది ఇస్తాము. దాంతో పాటు ఇక్కడ మీకు యాడ్స్ గైడ్ అనేది ఉంటుంది. ఒక్కసారి ఇట్లా క్లిక్ చేశారు అనుకోండి, ఈ డేటా మేము ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఒక్కసారి అది అర్థమైంది అనుకోండి మీకు, ఇగో ఇలా వస్తాయి అనమాట డాక్యుమెంట్స్ మీకు. సో రియల్ టైమ్ లో మెటాడ్స్ కంప్లీట్ మార్కెటింగ్ ఎకో సిస్టమ్ 2026 ఎడిషన్. అసలు రియల్ టైమ్ లో మార్కెటింగ్ ఫుల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండబోతుంది, యాడ్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి, డేటా క్యాప్చర్ కోసం మనం ఏం వాడతాము, అనలిటిక్స్ కోసం ఏది వాడతాము, విజిబిలిటీ కోసం ఏంది, యాక్షన్ లూప్ ఏంది. దిస్ ఇస్ ద ఓన్లీ డేటా అవైలబుల్ విత్ అస్. మార్కెట్ లో మీరు ₹1,00,000 ఫీజు కట్టిన ఈ డేటా మీ దగ్గర ఉండదు. నేను ఇంకొక డెవలపర్ పర్సన్ అతను మా టీము ముగ్గురు కలిసి 700 పేజెస్ హై అండ్ వాల్యూ కంటెంట్ చేసి మార్కెట్ కి ఏం కావాలో మొత్తం రియల్ టైం డేటా మొత్తం రీసెర్చ్ చేసి ఈ డేటాని నీకు ఇస్తామన్నమాట. ఓకేనా? ఇది నోట్స్ అనుకోండి, హై అండ్ వర్షన్ అనుకోండి. ఇలాంటి నోట్స్ కి మార్కెట్ లో 2,000, 3,000 పెట్టి కూడా నేర్చుకుంటారు. ఈ నోట్స్ కూడా మీకు ఇస్తామన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి మొత్తం చదువుకోవచ్చు. ఇదంతా అర్థం కాదు సార్ మాకంటే అవసరం లేదు. మీరు నా రెగ్యులర్ క్లాసెస్ వస్తే ఈ డేటా అనేది మీకు అర్థం అయిపోతుంది సార్. ఓకేనా? చాలా హై అండ్ వెర్షన్. అట్లా మీకు కంప్లీట్ గూగుల్ యాడ్స్ మాస్టర్ అన్నమాట. రియల్ టైమ్ గూగుల్ యాడ్స్ అంటే ఏంది, క్వాలిటీ స్కోర్ ఏంది, ఆప్షన్ టైమ్ సిగ్నల్, ఇదంతా మీకు దొరకదు. మీరు ఎన్ని చార్జబుల్ ప్రాంప్ట్ ఎత్తికినా, మీరు ఎన్ని క్లౌడ్ సిస్టమ్కి ఎత్తికినా ₹1 ఖర్చు లేకుండా లక్షల కొద్ది ప్రాజెక్ట్స్ ఎలా డీల్ చేయాలో కూడా మీకు రియల్ టైమ్ లో చెప్తాం. సో మొత్తం డేటా సార్. ఇంకా మీకు చదివే కొద్ది చదవాలనిపిస్తుంది. పూర్ణకాల సబ్జెక్ట్. వెన్ యూ పే 50,000 1 lakh ఆల్సో కాంట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ డేటా. మొత్తం మీరు జాయిన్ అయిన తర్వాత మెల్లమెల్లగా అప్డేట్ చేసి మేము ఇస్తాం అన్నమాట. ఓకేనా? దిస్ ఇస్ ద మెటాడ్స్ గైడ్. దిస్ ఇస్ ద మెటాడ్స్ గైడ్ అనమాట. మొత్తం డేటా, మొత్తం డేటా మేము క్లాసెస్ లో చెప్తాము, లైవ్ సెషన్ చెప్తాము. తర్వాత ఇది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. కంప్లీట్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కావాలంటే ఏమేమి కావాలి, దాంట్లో ఎలా స్టార్ట్ చేస్తాము, ఎలా ఎండ్ చేస్తాము, దాని లోపల ఫార్ములాస్ ఏముంది, ఒకవేళ అర్థం కాకపోయినా సరే, చాలా కన్ఫ్యూజన్ ఉన్నా సరే, ఇదంతా మీకు లైవ్ సెషన్స్ లో కవర్ అయిపోతుంది. 1 day లో రాదు సబ్జెక్ట్, బట్ నాతో పాటు మీరు 2 to 4 months జర్నీ చేస్తే మాత్రం మీరు ఎంత బిజినెస్ అన్నా డీల్ చేయొచ్చు. ఐ హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్ ఆఫ్, ఓపెన్ గా చెప్పాలంటే 3 digit crores సార్. డబుల్ డిజిట్ కాదు, 3 digit crores. కొన్ని వందల కోట్ల ప్రాజెక్ట్ ని డీల్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకుంది. కానీ ఏం కావాలి, మీరు రెగ్యులర్ గా క్లాసెస్ కి రావాలి, నా సెషన్స్ వినాలి, ప్రాక్టీస్ చేయాలి, మమ్మల్ని పిండుకోవాలన్నమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకేనా? ఇలా చెప్పుకుంటా పోతే మొత్తం డేటా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఫుల్ డేటా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. ఓకేనా సార్? దిస్ ఇస్ ద డేటా. ఇంకా మీకు ఎంత చెప్పుకుంటే అంత తక్కువ మంచిది. ఓకేనా సార్? మా రికార్డింగ్స్ ఎట్లుంటాయో చూడండి సార్. మీరు ఒక్కసారి ఫీ పే చేసిన తర్వాత మా డైలీ సెషన్ రికార్డింగ్స్ ఇట్లా మీకు యాడ్ ఆన్ చేస్తాం. ఇక్కడ లింక్డ్ఇన్ మాస్టరీ, ఫ్రీలాన్సింగ్ మాస్టరీ, తర్వాత ఈ బుక్స్ అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ ఫండమెంటల్స్ మొత్తం మేమే ప్రిపేర్ చేసి ఆ నోట్స్ కాకుండా ఈ నోట్స్ కూడా మీకు వెబ్సైట్ లోపల ఇస్తాం అనమాట. వెబ్సైట్ అండ్ హోస్టింగ్, ఫ్రీ డొమైన్ హోస్టింగ్, టైప్స్ ఆఫ్ హోస్టింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఈ డేటా మొత్తం చెప్తాం అనమాట. అడ్వాన్స్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేసి మీకు ఎట్లా చెప్పాలి సార్ అంటే, ఈ హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రెగ్యులర్ ఇది మన డిజిటల్ మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ దగ్గర దగ్గర 800 పైగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. మీకు ఫుల్ గా చెప్తానే ఉంటాం అనమాట. ఎక్కడ దొరకదు కంటెంట్. అట్ ద సేమ్ టైం మేము ఇచ్చే రికార్డింగ్స్ మొత్తం ఇవన్నీ రికార్డింగ్స్ సార్. ఇవన్నీ రికార్డింగ్స్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా క్లిక్ చేసేసి ఇలా కిందకి వచ్చి చూసుకుంటే డేటా అనేది లోడ్ అయిపోతుంది. ఓకేనా? ఇది జస్ట్ మాది ప్రీవ్యూ కంటెంట్ అన్నమాట. మీకు ఇలా రావచ్చు. మీరు లోడింగ్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మీరు ఇట్లా ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా సార్? మినిమం ఒక్కొక్క సెషన్ వచ్చేసి మినిమం గంట మీద ఉంటుంది. మినిమం గంట సేపు ఉంటుంది అనమాట. చాలా డీటెయిల్ గా చాలా పవర్ఫుల్ సెషన్స్ అనేది ఉంటాయి. నా సెషన్స్ వచ్చేసి మినిమం 70 to 80% ప్రాక్టికల్స్ ఉంటాయి. 20 to 30% వచ్చేసి ఏముంటాయి సార్ అంటే థియరిటికల్ ఉంటుంది. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ తెలుసుకోవాలన్నా సరే థియరిటికల్ అనేది చెప్పాలి. సో నా థియరీ కూడా ఎట్లుంటుందంటే, ఒక లాజిక్ ఉంటుంది,
ఒక సింపుల్ గా చెప్పాలంటే ఫార్ములా కూడా ఉంటుంది. అంటే మీరు ఏ బిజినెస్ కి కావాలంటే ఆ బిజినెస్ కి చేసుకోవచ్చు. మీరు ఎవరో తెలియదు బై, మీరు కట్టే రూపాయికి మినిమం 5 ఇంతలు 10 ఇంతలు సబ్జెక్ట్ ఇచ్చే బాధ్యత అయితే నాది. ఇంతకంటే బెటర్ ప్రూఫ్ ఉండదు సార్. ఓకేనా మీ అందరికి? ఈ డేటా మొత్తం ఇస్తాం సార్. డే 97 వరకు ఉంది డేటా. అర్థమైందా? డే 97 వరకు ఉంది డేటా. ఓకేనా సార్? ఇదంతా 4 మంత్స్ లో కవర్ అయ్యే సబ్జెక్ట్ అన్నమాట. ఆఫ్లైన్ లేదు సార్, ఆన్లైన్. చాలా సింపుల్ గా, చాలా క్లియర్ గా తెలుగులో ఉంటాయి. ఫ్యూచర్ లో మేము ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నాము. బట్ వీఆర్ మేకింగ్ సమ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. మేము రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేపించి దాంతో కూడా మీకు ఇన్పుట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఓకేనా సార్? ఇక్కడ వరకు ఓకేనా? నా బాధ, నా భాష, మేము చెప్పే ఇన్పుట్స్ అని అర్థమయ్యాయి మీకు? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్ సార్. నా వాయిస్ క్లారిటీ ఉందా? నేను ఇప్పటివరకు చెప్పిందంత క్లారిటీగా ఉందా? ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? సో మీకు ఏం కావాలో మొత్తం మా దగ్గర ఉంది. మీరు ఏదైతే 10,000 పే చేస్తారో ఈఎంఐ కూడా ఉంది. కానీ ట్రై టు గో విత్ ఏ సింగిల్ పేమెంట్. మీరు ఏదైతే 10,000 కడతారో మినిమం 50,000 ఇచ్చే సబ్జెక్ట్ మాదే సార్. మళ్ళీ చెప్తున్నాను, బయట 30,000, 50,000, ₹1,00,000 కట్టి కూడా మా దగ్గర నేర్చుకున్నారు. ఇంకొక కంపెనీకి ఎట్లా కావాలో, మీరు ఒక ఏజెన్సీ సెటప్ చేస్తే వాళ్ళు ఎలాంటి టూల్స్ వాడతారు, ఎలాంటి డేటా ఇస్తారు, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎట్లా ఎండ్ చేస్తారు, క్లయింట్ తగ్గట్టు, ఆ క్లయింట్ ఒక ఇంటెన్సిటీ తగ్గట్టు, రియల్ టైం ఒక మార్కెట్ ఒక సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళ బిల్లు అనేది ఎలా ఇవ్వాలి, వాళ్ళ బిల్ ఇవ్వకపోతే ఏం చేయాలి, వాళ్ళకి ఆటోమేషన్ సెటప్ అనేది ఎట్లా చేయాలి, ఇవన్నీ మేము రియల్ టైం క్లాసెస్ లో చెప్తాం సార్. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? డన్. ఇప్పుడు సబ్జెక్ట్లకు వస్తున్నాను సార్. ఓకేనా? ఇప్పుడు సబ్జెక్ట్లకు వస్తున్నాను. గెట్ రెడీ. జస్ట్ ఏ మినిట్ సార్. మన కంపెనీ వచ్చేసి ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ సార్. అండ్ ఇట్స్ 6:20, 7 o'clock కి క్లోజ్ చేస్తాను. ఈ లోపల మీకు కావాల్సిన క్వరీస్ అన్ని నన్ను అడగవచ్చు. మన కంపెనీ పేరు ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. వీఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ హ్యాడ్ టేకెన్ ఏఐ పవర్డ్ అనే వర్డ్ మన కోర్స్ కి 2022లో వెతికినప్పుడు, సారీ, 2022లో చాట్ జీపీటీ లాంచ్ అయింది. 2023 ఫిబ్రవరిలో మేము ఈ వర్డ్ ని వాడడం జరిగింది. మేము పెట్టిన తర్వాత ఇండియా చాలా మంది పెట్టడం అనేది జరిగింది. బట్ వీఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ ఆర్ యూజింగ్ ఏఐ పవర్డ్. నేను ఇంతకు ముందు పాత కంపెనీలో చేశాను అనమాట. ఆ పాత కంపెనీలో ఫస్ట్ పర్సన్ నేనే వాడడం. ఆ కంపెనీలో కాదు, వరల్డ్ వైడ్, ఇండియా వైడ్ గా ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అనే నామకరణం చేసింది అయితే నేను. ఎందుకంటే ఆ ట్రెండ్ అర్థమైంది. కరెంట్ ట్రెండ్ ఎట్లుంటుంది, ఫ్యూచర్ ట్రెండ్ ఎట్లుంటుందో నా రీసెర్చ్ మీకు అర్థమైపోతుంది. నా రీసెర్చ్ సీక్రెట్స్ కూడా మీకు ఇస్తాను. అందుకనే మన వెబ్సైట్ నేమ్ కూడా www.aipowereddigital.marketing. చాలా ట్రెండింగ్ తో చెప్తాను, నథింగ్ టు వరీ. నేను కమ్ హియర్. అసలు ఏంది సార్, చెప్పుకుంటా పోతే సోది ఉంటుంది. ఇండియాలో అయితే డిమాండ్ ఉంది బై. ఎలా డిమాండ్ ఉంది సార్ అంటే, ఇండియాలో ఇంటర్నెట్ ఎప్పుడైతే పడిపోతుందో డిజిటల్ మార్కెటింగ్ పడిపోతుంది. ఎప్పుడైతే ఇండియాలో పాపులేషన్ పడిపోతుందో అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ డమాల్ అవుతుంది. ఎప్పుడైతే ఇండియాలో, ఓకేనా, టెక్నాలజీ వాడడం ఆపేస్తారో అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ డమాల్ అవుతుంది. ఎందుకు సార్ అంటే ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇంటర్నెట్ మీదనే జరుగుతుంది. సో ఇంటర్నెట్ ఉన్నంత వరకు డిజిటల్ మార్కెటర్స్ కి ఎలాంటి డోకా లేదు. ఇప్పుడు నేను లెనోవో ల్యాప్టాప్ వాడుతున్నాను. ఆ కంపెనీ ప్రోడక్ట్ నా వరకు ఎలా వచ్చింది సార్ అంటే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మీ దగ్గర ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఉందనుకోండి, దాన్ని లోకల్ గా ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, గ్లోబల్ గా అంటే స్టేట్ వైడ్ గా ఎలా చేసుకోవాలి, ఇండియా వైడ్ గా ఎలా చేసుకోవాలి, వరల్డ్ వైడ్ గా ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో చెప్పేదే డిజిటల్ మార్కెటింగ్. ఇదే పని నేను మొత్తం మ్యాన్ పవర్ కి చేయమన్నాను అనుకోండి, ఎంత వస్తుంది ఎంత పోతుందో తెలియదు, లీకేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ లో కూడా ఉంటుంది లీకేజ్, బట్ నాట్ అప్ టు ద మార్క్. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, చిన్న చిన్న ట్రయల్ మెథడ్లు ఉంటుంది. సో ఇక్కడ ₹1 ఎట్లా పెడుతున్నావు, ఆ రూపాయిని ఎట్లా వాడుతున్నావు, కంప్లీట్ 100% ట్రాన్స్పరెంట్ ప్రైజింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ పెరుగుతుంది, రిజల్ట్స్ ఎట్లా వస్తున్నాయి, సేల్స్ ఎట్లా వస్తున్నాయి, ఇవన్నీ మీరు ట్రాక్ అనేది చేయగలుగుతారు యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్. అదే ఆఫ్లైన్ లో ట్రాక్ చేయమంటే మనుషులు ఉంటారా లేదా అనేది కూడా తెలియదు సార్. ఒకవేళ ఉన్నా ఎంతమంది జెన్యున్ గా పనిచేస్తారు అనేది కష్టము. కాబట్టి ప్రతి ఒక్క బిజినెస్ కట్ ఆఫ్లైన్ మార్కెటింగ్ ఇంపార్టెంట్, డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు మార్కెట్ మొత్తం ఎక్కడుంది సార్? ఈ పవర్ఫుల్ మిషన్ లో ఉంది, ఈ ఫోన్ లో ఉందన్నమాట. ఈ ఫోన్ ఉన్నంత వరకు మనకు డోకా లేదు. ఓకేనా సార్? రేపు ఏ వచ్చినా, రేపు ఏఐకి తగ్గట్టు ఇంకా వందల కొద్ది టెక్నాలజీస్ వచ్చినా, ఆ టెక్నాలజీ మన వరకు రావాలంటే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ సమ్ కంపల్సరీ. కాబట్టి ఇంటర్నెట్ ఉన్నంత వరకు డిజిటల్ మార్కెటింగ్ కి డోకా లేదు సార్. ఓకేనా? అందుకనే 95% బ్రాండ్స్ ఇన్ ఇండియా ఆర్ ఇంక్రీజింగ్ ద డిజిటల్ ప్రెజెన్స్. ఇది నేను చెప్పింది కాదు, డిలాట్ ప్రెజెంటేషన్ అన్నమాట. సార్ మీ దగ్గరనే మేము ఎందుకు నేర్చుకోవాలనే దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే, వీఆర్ గోయింగ్ టు టెల్ యూ 20 మనీ మేకింగ్ స్ట్రాటజీస్. అంటే నేను చెప్పిన 15 మాడ్యూల్స్ ఉంటాయి సార్. మన సిలబస్ లో 15 మాడ్యూల్స్ ఉంటాయి. 15 మాడ్యూల్స్, 15 మాడ్యూల్స్ ఉంటాయి. దాంట్లో మీరు 3 to 5 మాడ్యూల్స్ నేర్చుకున్నా సరే,
యు ఆర్ గోయింగ్ టు మేక్ 30,000 to 50,000 పర్ మంత్. వరస్ట్ కేసెస్ లో 20,000 అని ఎట్లా చేయాలో కూడా మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ మేము చేశాము, కొన్ని వందల కొద్ది స్టూడెంట్స్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాం అనమాట. అది మీ ఇష్టం, మీకు చేస్తుంటే అర్థమైపోతుంది. 100+ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ లిస్ట్ ఫర్ జాబ్స్. అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ మీకు ప్యాషన్ ఉంది, నేను పెద్ద పెద్ద బ్రాండ్స్ కి పనిచేయాలంటే ఆ లిస్ట్ కూడా మీకు ఇస్తాం అనమాట. 20 రియల్ టైమ్ కేస్ స్టడీస్ అనమాట. సో రియల్ టైమ్ లో కరెంట్ మార్కెట్ తగ్గట్టు ఎలాంటి వాళ్ళు ఎలాంటి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేశారు, అది హిట్ అయిందా ఫట్ అయిందా, అంటే గుడ్డుగా ఉన్నాయి తెలుసుకుంటే, బ్యాడ్ గా ఉన్నాయి కూడా తెలుసుకుంటే, ఓహో ఇలా చేస్తే వాళ్ళ కంపెనీ గ్రో అయింది, అలాంటి కేస్ స్టడీస్ తెలిసినాయి అనుకోండి, వీ క్యాన్ డూ వెరీ గుడ్ థింగ్స్ అనమాట. హౌ టు మేక్ మినిమం 20,000 పర్ మంత్ వితౌట్ ఏ జాబ్, ఇది కూడా మీకు కవర్ అయిపోతుంది. సో రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు అంటే 1000-2000 పెట్టుకుంటే చాలు బై. ఆ 1000-2000 పెట్టుకునే లక్ష ఇన్వెస్ట్మెంట్ కాదు, పోతే 1000 లేకపోతే 2000 కంటే ఎక్కువ పోదు. దాంతో బిజినెస్ ఎలా చేయాలో కూడా చెప్తాను. సో మార్కెట్ లో కొన్ని లక్షలు కోట్లు పెట్టి అన్ని కంపెనీలు ఎత్తేస్తున్నారు కదా, డిజిటల్ మార్కెటింగ్ లో కూడా 1000-2000 పెట్టండి బై. కొన్ని లక్షల కొద్ది బిజినెస్ ఎలా చేయాలో, లీగల్ ఎలా చేయాలో నేను చెప్తాను. తర్వాత ఈ కోర్స్ అయిన తర్వాత ఎండింగ్ లో, సో ఇది మన కోర్స్ అయిన 3 months ఇంటర్న్షిప్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కోర్స్ మొత్తం రివిజన్ తో పాటు రియల్ టైమ్ లో ఇంటర్న్షిప్ అనేది ఎలా చేయాలో కూడా చెప్తాను. మేమే టాస్క్ అసైన్ చేస్తాము, మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. ఎవడు ఎంత దున్నుకుంటే అంత పొలం అన్నమాట. ఇక్కడ కూడా అంతే, నేను చెప్పే స్ట్రాటజీ సీక్రెట్స్ అని ఇంకా అడ్వాన్స్ గా నేను ఇంటర్న్షిప్ లో కూడా చెప్తాను. ఇంటర్న్షిప్ ఎవరు మళ్ళీ ఇది కూడా ఫ్రీ సార్, ఫ్రీ ఇంటర్న్షిప్ కూడా వస్తుంది. 200+ అవర్స్ రెడీ, ఇండస్ట్రీ రెడీ టాస్క్ అనేది ఇస్తామన్నమాట. ఇంకా మీరు ఎంత చేసుకుంటే అంత మంచిది అనమాట. రియల్ టైమ్ లో మీకు వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది, ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది, మా కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంటుంది. రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ ఇస్తాము. మీరు వెతికినా వెతకకపోయినా మేము మాత్రం మిమ్మల్ని వాట్సాప్ లో మెసేజ్ పెట్టి నిద్ర లేపుతుంటాం అనమాట. మళ్ళీ చెప్తున్నాను సార్, మా దగ్గర సబ్జెక్ట్ టీం అయితే ఫుల్ గా ఉంది. మీకు నేర్చుకోవాలనే ఒక థాట్ ఉందనుకోండి, ఆ థాట్ ని 100% ఎగ్జిక్యూట్ మేము చేస్తాము. మా కన్సిస్టెన్సీ మాకు ఉంటుంది. మీరు అందులో ఇన్వాల్వ్ అయితే చాలు, ఎవరన్నా నేర్చుకోవచ్చు సార్. ఓకేనా? డన్ సార్. 1 minute. తర్వాత మా కోర్సులో 15 డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ ఎందుకు కూడా ఇప్పుడు చూపిస్తాను. తర్వాత 5 మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, 8 మైనర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. రియల్ టైమ్ లో డొమైన్ హోస్టింగ్ ఎలా తీసుకోవాలి, దాని లోపల ఫాస్ట్ గా వెబ్సైట్ ని డిజైన్ ఎట్లా చేయాలి, ఏఐ రిలేటెడ్ వెబ్సైట్స్ డెవలప్మెంట్ అనేది ఎలా చేయాలి, రూపాయి ఖర్చు లేకుండా కొన్ని వందల కొద్ది వెబ్సైట్ ని సర్వర్ ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఒక మన ఇంటికి సెక్యూరిటీ గార్డ్ ఉంటారు, ఓపెన్ అందరి ఇంట్లోకి ఉండరు అనుకోండి, ఒక ఎమ్మెల్యే ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు, లేకపోతే ఒక గన్ మ్యాన్ ఇద్దరు ముగ్గురు ఉంటారు. అలాంటిది కాకుండా ఒక విఐపికి ట్రీట్మెంట్ చెప్పాలంటే రాక్ సాలిడ్ సెక్యూరిటీ, అంటే గ్రే హౌస్ మీకు ఐడియా ఉంటుంది కదా, పెద్ద పెద్ద వాళ్ళు ఇంటికి సెక్యూరిటీ ఉంటుందని, ఒక పిఎం కి సెక్యూరిటీ లాంటిది మన వెబ్సైట్ కి రియల్ టైమ్ సెక్యూరిటీ అనేది ఎలా పెట్టాలి, హ్యాకింగ్ కాకుండా ఎలా చూసుకోవాలి, అలాంటి వర్షన్ కూడా చెప్తాం. మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఫ్లో అవుతుందో కూడా చెప్తాము. సో అదంతా మీకు చూపిస్తాను, నథింగ్ టు వరీ. మన కోర్స్ వచ్చేసి 4+ months లైవ్ ట్రైనింగ్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్, దాంతో పాటు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కూడా ఉంటుంది. సో మీకు డెడికేటెడ్ అప్డేట్స్ వస్తాయి, డెడికేటెడ్ జాబ్ అప్డేట్స్ వస్తాయి. దీంతో పాటు 100+ ఏ టూల్స్. మన రియల్ టైమ్ లో 50 to 60 టైమ్ రియల్ టైమ్ లో, అంటే 50 నుంచి 60 వరకు రియల్ టైమ్ క్లాసెస్ లోనే అర్థమైపోతాయి. ఎండ్ ఆఫ్ ది డే మీకు చెప్పాలంటే, ఎంత పెద్ద కంపెనీ అయినా సరే వందల కొద్ది టూల్స్ వాడదు. మనకేం కావాలో మనకు తెలుసుకొని, ఆ బిజినెస్ ఏం కావాలో తెలుసుకొని దాన్ని బట్టి మీరు మూవ్ అయితే సరిపోతుంది. మళ్ళీ మీరు ఏ టూల్స్ కి ఏఐ వీడియోస్ అని, ఏఐ ఇమేజెస్ అని చెప్పి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా మీరు మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసినా కానీ మీకు అర్థమైపోతుంది. చిన్మయ్య ఒకసారి ఆ వీడియో ఇవ్వరా నాకు. ఇది నా స్టూడెంట్స్ సార్ చేసి, నేను ఎస్ సార్, చేస్తే గొప్ప చేస్తున్నా సార్. కాదు, నా స్టూడెంట్స్ చేయడం గొప్ప. ఫస్ట్ రీసెంట్ గా మనది ఉంది కదా విలేజ్ బాయ్, అది ఒక్కసారి పెట్టండి సార్. మీకు ఒక వీడియో లింక్ వస్తుంది చూడండి. దిస్ ఈస్ డన్ బై మై స్టూడెంట్. ఆ స్టూడెంట్ ని తీసుకొని వచ్చి ఇట్లాంటి ఏ వీడియోస్ ఎట్లా చేయాలి, మళ్ళీ దాని పైసలు పెట్టకండి, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎలా చేయాలో చెప్తాను. కొన్ని లక్షల కొద్ది విలువైన వెబ్సైట్స్ ఎలా చేయాలో కూడా చెప్తాను అన్నమాట. ఓకేనా? గెట్ రెడీ సార్. దేవా, ఇది ఏ వీడియో ఇది? బ్రిడ్జ్ బాయ్. నాకు యూట్యూబ్ లింక్ కానీ కాన్వా లింక్ కానీ పెట్టు. అది లేదు సార్, డ్రైవింగ్ ఉన్నాయి. సార్ నేను పెడుతున్నా సార్. నువ్వు పెట్టు, నేను ఆల్రెడీ చెప్పాను కదా నాకు లింక్స్ కావాలని. ఇవి ఎందుకంటే బఫర్ అవుతాయి అన్నమాట. దేవా సార్ ఒకసారి పెట్టే పెట్టండి చూడండి. నాకు. పెట్టా సార్. ఎప్పుడైనా నాకు ఇచ్చేటప్పుడు యూట్యూబ్ లింక్స్ కాన్వా లింక్స్ ఇవ్వండి. ఓకేనా? సార్. యా, ఒక్క నిమిషం సార్. సార్ మీకు ఒక లింక్ పెడుతున్నాను సార్, ఒక్కసారి ఎలా ఉందో చూడండి. ఇది నా స్టూడెంట్ చేశారు, కన్సిస్టెంట్ వర్క్ అంటాం అనమాట. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలో చెప్తాను. మార్కెట్ లో దొరికే సగం సగం నాలెడ్జ్ కాదు, మీరు కరెక్ట్ 100 ఛానల్స్ ఫాలో అయితే 100% సబ్జెక్ట్ వస్తుంది. కానీ ఆ సబ్జెక్ట్ ని క్యాష్ కింద ఎలా అర్న్ చేసుకోవాలో కూడా చెప్తాం. యూట్యూబ్ లో దొరుకుతుంది సార్ అంటే 100% దొరుకుతుంది. ఎన్ని వీడియోస్ చూడాలి, ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో కూడా మీకు తెలుసు. కానీ
ఇలాంటి సబ్జెక్ట్ నా స్టూడెంట్ ఎలా చేసేటోగా మీతో పాటే లైవ్ గా చెప్పడం జరుగుతుంది. ఆ వీడియో చూస్తున్నారా సార్? బాగుందా? ఆ వీడియో బాగుందా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. అలాంటి కన్సిస్టెంట్ వీడియోస్, ఏఐ మార్కెటింగ్ వీడియోస్ ఇవన్నీ ఎలా చేయాలో కూడా చెప్తాను. దేవా, సెప్టెంబర్ లో డిజైన్ చేసిన వీడియో అయ్యా ఒక్కసారి. సెప్టెంబర్ లో మనకు ఒక వీడియో చేశాం కదా, ఉదయం లేచే క్రిష్ కృష్ణ, అది కూడా. అది కూడా ఇచ్చా సార్. ఉమ్, ఉమ్. కిందే ఉంది సార్ అది కూడా. సార్ ఈ వీడియో ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి లేటెస్ట్ వీడియో సార్. ఇది వచ్చేసి వీ హావ్ డిజైన్ ఇన్ సెప్టెంబర్ లో అక్టోబర్ లో చేసామన్నమాట. బాగుందా సార్? ఇది ఇలాంటి వీడియోస్ కూడా చేస్తాం. ఏ ట్రాప్ లో పడకండి. ఎక్కడ ఎలాంటి ఏ టూల్స్ వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, దాన్ని ప్రాపర్గా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాం. ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. మీకు ఒక లింక్ పెట్టాను సార్. ఇది వచ్చేసి ఇది ఎప్పుడు చేసాం సార్ అంటే, దిస్ ఇస్ అ వీడియో వీ హ్యావ్. దేవా, అది సరిగ్గా వస్తలే వీడియో చూడు. ఒక్క నిమిషం ఆగండి. సార్ మీకు ఒక లింక్ పెట్టాను సార్, వచ్చిందా చూడండి. యా, మీకు ఒక లింక్ పెట్టాను సార్. పానపిల్లే ఉంది సార్ నాకైతే. డన్ డన్ సార్. ఆ లింక్ కూడా ఓపెన్ చేశారా? ఒక వీడియో వచ్చేసి రీసెంట్ గా మన వాళ్ళు జూన్ లో చేశారు. ఇంకొక వీడియో వచ్చేసి నేనే లైవ్ లో క్లాసెస్ ఆడితే సార్ ఇట్లా ఏదన్నా కృష్ణ యానిమేషన్ తో చూపండి సార్ అంటే, జస్ట్ 25 to 30 minutes లో ఆ వీడియో రియల్ టైమ్ లో సాంగ్ కంపోజ్ చేసి, ఆ సాంగ్ తగ్గట్టు ఆ ఇమేజెస్ ని ఫ్రేమ్స్ అంతా ఒక దగ్గర పెట్టుకొని రియల్ టైమ్ లో చెప్పడం అనేది జరిగింది అనమాట. సో అట్లాంటి డైనమిక్ గా చాలా మంది ఆడుతుంటారు. మాకున్న టైంలో మాకున్న సిలబస్ లో ప్రతి ఒక్కటి కవర్ చేస్తుంటాం సార్. బాగుందా సార్? రెండు వీడియోస్ బాగున్నాయా సార్? అందరు ఇవ్వండి సార్ కామెంట్స్. నచ్చితే ఓకే, నచ్చకపోతే నో. నథింగ్ టు వరీ. నేను చెప్పే క్లాసెస్ 100 మందికి నచ్చకపోతే బట్ 90 to 95% ఐ విల్ సాటిస్ఫై. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 90 to 95% దాని తగ్గట్టు చేస్తా. ఏఐ టూల్స్ అని చెప్పేసి మళ్ళీ ఏది ఎక్కడ వాడాలి, కరెక్ట్ ఎట్లా వాడాలో చెప్తాము. ప్రీమియం టూల్స్ కూడా ₹1 ఖర్చు లేకుండా ఎట్లా వాడాలో చెప్తాను. నా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే టూల్స్ ని ముట్టారు, వాళ్ళ బ్రెయిన్ ని టూల్స్ కింద వాడతారు అనమాట. ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళ బ్రెయిన్ ని, వాళ్ళ బిజినెస్ అర్థం చేసుకొని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో తెలిస్తే ₹1 మార్కెట్ లో అదే వర్క్ చేయాలంటే 20,000 30,000 టూల్స్ లకి పెడతారనమాట. వరస్ట్ లో వరస్ట్ అంటే నెలకు 10,000, సంవత్సరానికి ₹1,00,000 టూల్స్ పెట్టాలి. ₹1 టూల్ ఖర్చు లేకుండా దాన్ని ఎలా డికోడ్ చేయాలో కూడా చెప్తారు. అంత అడ్వాన్స్ గా ఉంటుంది సార్ సబ్జెక్ట్. ఓకేనా? ఒక్క నిమిషం సార్. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో 100+ ఏ టూల్స్ ఏదైతే ఉన్నామో, లింక్డ్ఇన్ సెషన్, ఫ్రీలాన్సింగ్ సెషన్, హౌ టు గెట్ క్లయింట్స్ ఫర్ ఫ్రీలాన్సింగ్, ఇవన్నీ మన దాంట్లో కవర్ అవుతాయి. రీసెంట్ కూడా ఒక నిన్న వచ్చేసి రెజ్యూమే బిల్డింగ్ సెషన్ జరిగింది. మొన్న సండే వచ్చేసి మనకి వి గాట్ ఏ ఫ్రీలాన్సింగ్ సెషన్ కూడా చెప్పడం అనేది జరిగింది. అది 2.5 గంటలు, ఇదో 1.5 గంట అట్లా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇది మీకు కావాలంటే చాలా ఉంది సార్ సబ్జెక్ట్, జస్ట్ మీకు చెప్తున్నా అనమాట. సో ఇవన్నీ రిపోర్ట్స్ అన్నమాట. సో నిజంగా డిజిటల్ మార్కెటింగ్ కి డిమాండ్ ఉందా లేదా అని చెప్పేసి ఈ రిపోర్ట్ లో చూస్తే మీకు అర్థమైపోతుంది. దిస్ అ సెకండ్ రిపోర్ట్, ఒక్కసారి చూడండి. దిస్ ఈస్ అ థర్డ్ రిపోర్ట్. ఇవన్నీ క్లిక్కబుల్ లింక్స్ సార్, మేము డిజైన్ చేసింది. ఇక్కడ మీరు ఇది ఓపెన్ చేశారు అనుకోండి, ఇది ఎప్పటిది సార్? డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ మార్కెట్ 2026 to 2023 అంటే ఎన్ని సంవత్సరాలు గుర్తుంది కదా సార్? 7 సంవత్సరాల రిపోర్ట్ మీ ముందర ఉంది. వీళ్ళు ఏమంటున్నారు సార్ అంటే, ఒకసారి చూడండి నిజంగా డిమాండ్ ఉందా లేదా అని తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఎక్కడ ఉందాం సార్? ఇక్కడ ఉందన్నమాట. ఇది వచ్చి డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ మార్కెటింగ్ గ్రోత్ ఫోర్కాస్ట్ 2023 to 2033 చూసుకుంటే ఇలా ఉంది. సో గ్రోత్ అయితే ఉంది కదా, ఇక్కడికి ఇక్కడ 26, 27, 28, 29, 30, 31, 32, 33. ఇంటర్నెట్ ఉన్నంత వరకు మనకు దోకా లేదు బై. ఇదంతా USD $1 బిలియన్ మార్కెట్ అన్నమాట. ప్రస్తుతం అయితే $100 బిలియన్ మార్కెట్ ఉంది. ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఈ రిపోర్ట్ లో మన ఇండియాలో ఏదో ఉందో చూసుకోండి. సో మీరు దేనికి చేస్తారు సార్ అంటే, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, ఎడ్యుకేషన్, గవర్నమెంట్, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ అదర్. మళ్ళీ దీని లోపల ఇండియా ఉంటుందా సార్? ఇంత పెద్ద రిపోర్ట్ చేస్తున్నారు కదా, అసలు ఇందులో పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి సార్ అంటే, మీరు ఇప్పుడు ఫోటోషాప్ వాడుతున్న, పీడిఎఫ్ ఏది వాడినా కానీ అడోబ్ కంపెనీ ఉంటుంది, HP కంపెనీ, హబ్స్పాట్ కంపెనీ, IBM కార్పొరేషన్, మార్కెట్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, Salesforce.com, SAP లో చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క కంపెనీకి మనకు కావాలి. మళ్ళీ ఇందులో ఇండియా ఉంటుందా సార్ అంటే, ఇక్కడ మీరు చూస్తే కంట్రీస్ స్కోప్ అని చెప్పి ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఇండియా ఉంది. ఉందా సార్ ఇండియా? సో మన ఇండియాకి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, అట్లా మస్తుగా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకొక కంపెనీ మార్కెట్ ఎంటెల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. వీళ్ళు 2026 to 2032 అంటే 6 years రిపోర్ట్ అంటున్నారు. ఎవ్రీ ఇయర్ ఎంత ఉందంట? ప్రొజెక్టెడ్ 3.56 CAGR అని చెప్పేసి న్యాచురల్ గా 10% పడిపోయింది. చూసాం ఒక్కసారి. ఓకేనా? ఇదేమంటుండు? $663 బిలియన్ ఉంటే 2032కి $818
ఎందుకంటే ఏఐ ఎఫెక్ట్ ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు. కానీ ఇండియాలో వచ్చేసి ఇంకా గ్రోయింగ్ ఎఫెక్ట్ ఉంది సార్. నేను చూపిస్తాను ఇంకా. ఇది జస్ట్ ఒక శాంపుల్ లేటెస్ట్ రిపోర్ట్స్ మీకు చూపిస్తున్నాను. అలాగే ఇంకొకటి వచ్చింది అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ మార్కెట్ షేర్ ట్రెండ్స్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ కూడా ఏమంటుండో ఒక్కసారి చూడండి. మార్కెట్ గ్రోత్ రేట్ 26 to 2034 వచ్చేసి 10.99%. యాక్చువల్గా 9 to 10% ఉంటుంది. ఒక రిపోర్ట్ వాడు 11 అంటాడు, ఈడొచ్చేసి 10 అంటాడు. ఇక్కడ కూడా ఉంటుంది సార్. సిఏజిఆర్ అనేది ఉంటుంది, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఉంటుంది అనమాట. ఈడెంత అన్నాడో చూద్దాం మనం. 1 minute. ఈడొచ్చేసి 18% అన్నాడు. 18% అనమాట. అంటే ఎంత? ఈ రోజు 100 రూపాయలు ఉన్న వాల్యూ రేపు 118 అయింది. ఆ వచ్చే సంవత్సరం 118 ఉన్న వాల్యూ మళ్ళీ 18%, అలా పెరుగుకుంటా పోతుంది అంటుండు. అంటే ఇక్కడ డిమాండ్ రేట్ అనేది మినిమం 10%, 8 to 10% ఉంటే ఓకే. ఇక్కడ 18%, ఇంకోటి వచ్చేసి 3% లైట్ తీసుకోండి, ఇంకో కంపెనీ వచ్చేసి 10%. అంటే డిమాండ్ ఉన్నట్టు మీకు చూపిస్తారు సార్, నేను చెప్పింది కాదు. హైండ్ రిపోర్ట్ చెప్తున్న మాటలు మీకు చెప్తున్నా. అలా మీరు ఇంకొక రిపోర్ట్ తీసుకున్నా మీకు మస్తుగా ఉంటాయి డేటా. అట్లాంటి కుప్పల కొద్ది రిపోర్ట్స్ మీకు ఇస్తాం బై, నథింగ్ టు వరీ, మీకు అర్థమైపోతుంది. సో ఇది ఇంకొక కంపెనీది 2022-2032 చూసుకుంటే 10.7% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం. ఎవ్రీ ఇయర్ పెరుగుతుందా లేదా, దీన్ని బట్టి డిమాండ్ ఉందా లేదా అంటే 100% డిమాండ్ అయితే ఉంది. ఓకేనా సార్? ఐఎమ్ క్లోజింగ్ ఇయర్. మళ్ళీ సోది చెప్పినట్టు ఉంటుంది, నథింగ్ టు వరీ. సో వెన్ ఐ కమ్ ఇయర్, సో కంట్రీస్ విత్ ఇది చూస్తే మోస్ట్ ఇంటర్నెట్ యూజర్స్ మన ఇండియా వచ్చేసి సెకండ్ ప్లేస్ సార్. ఇది దాటిపోయింది, ఇప్పుడు 61-62% ఉంది. 2026 రిపోర్ట్ రాలేదు, వస్తే మాత్రం పెడతాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్. సో ఇండియా వచ్చి 55%, ఇంకా 45% అవైలబిలిటీ ఉంది. 60 దాటింది ఇప్పుడు అయితే, ప్రస్తుతం 61-62 మా రేంజ్ లో ఉంది. సో యుఎస్ అని పోల్చుకుంటే గ్రోయింగ్ కంట్రీస్ సార్. ఓపెన్ గా చెప్పాలంటే ఇండియాకి అయితే ఫుల్ ఫ్యూచర్ స్కోప్ అయితే ఉంది. ఓకేనా? డన్. ఇది వచ్చేసి అంటే కంట్రీస్ విత్ మోస్ట్ ఫ్రీలాన్సింగ్ అండ్ యావరేజ్ ఎర్నింగ్స్. సో ఇండియాలో వచ్చేసి ఎంత అర్న్ చేస్తున్నారంటే ఎస్టిమేటెడ్ ఫ్రీలాన్సింగ్ మిలియన్ యావరేజ్ టైం అనమాట. 10 లక్షల మంది కంపేర్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి ఎంత సార్ అంటే $20 per hour అర్న్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ 7 hours 48 minutes ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫ్రీలాన్సింగ్ మార్కెట్ ఏది సార్ అంటే ఇండియానే. ఇది నేను చెప్పింది కాదు, మార్కెట్ ఉన్నదే మీకు చెప్తున్నారు సార్. ఆన్ అండ్ యావరేజ్ గా గంటకి ఇంత సంపాదిస్తున్నారు అన్నట్టు అర్థం, $10 నుంచి $15. సో ఇది స్కిల్ బట్టి మీకు మారుతుంటుంది. అది కూడా ఇండియా ప్లేస్ లోనే ఉందన్నమాట, సెకండ్ ప్లేస్ లోనే ఉంది. మాక్సిమం టాప్ 5 లో మొత్తం ఇండియా ఉంది సార్, ఇంకా గ్రోయింగ్ కంట్రీనే. సో మన కోర్స్ వచ్చేసి మీకు చెప్పాను సార్, నథింగ్ టు వరీ. సో ఇది మీరు మా దగ్గర ఎందుకు నేర్చుకోవాలంటే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి డొమైన్ హోస్టింగ్ ఇస్తాము, అది రియల్ టైంలో ఎలా చేయాలి. సో ఇక్కడ ఏదో స్లైడ్ కింద చెప్పాను నేను, మీ దగ్గర ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్ ని తీసుకొని ప్రాజెక్ట్ ఉంటుంది, దాని ఎట్లా తీసుకోవాలి, హోస్టింగ్ ఎట్లా తీసుకోవాలి, వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి, సోషల్ మీడియా అకౌంట్స్ ఎలా కనెక్ట్ చేయాలి, మీ కంపెనీ నేమ్ @AI4Digital.Marketing, సపోర్ట్ @admin సుబ్బు చిన్మయ్ అలాంటి కంపెనీ మెయిల్స్ తీసుకొని ప్రాపర్ గా ఈమెయిల్ ఆటోమేషన్ ఎట్లా చేయాలి, SMS ఆటోమేషన్ ఎట్లా చేయాలి, తర్వాత వాట్సాప్ ఆటోమేషన్ ఎట్లా చేయాలి, ఒక సేల్ కి తగ్గట్టు వర్క్ ఫ్లోస్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఒక లీడ్ జనరేషన్ అంటే రియల్ ఎస్టేట్ లాంటి కంపెనీస్ ఏంటంటే టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సింగిల్ పేమెంట్ చేయరు వాళ్ళు, చాలా రీసెర్చ్ చేసి మల్టిపుల్ ఫాలోఅప్స్ తర్వాత వాళ్ళు కొంటారనమాట. అలాంటి వాళ్ళని ఎట్లా వర్క్ ఫ్లోస్ ఎలా డిజైన్ చేసుకోవాలి అదంతా మన క్లాస్ దొరికిపోతుంది సార్, లైవ్ గా తెలుగులోనే తెలుసుకుంటారు. ఓకేనా సార్? డన్. తర్వాత ఇది మీకు చెప్పాలంటే మా కంపెనీ గురించి చెప్తాను సార్. ఇది మీరు గూగుల్లో టైప్ చేస్తే, టైప్ ఇన్ గూగుల్ ఏఐ తెలుగు డిజిటల్ మార్కెటింగ్. మీరు తెలుగు డిజిటల్ మార్కెటింగ్ అని కొడితే మీకు చాలా వస్తాయి సార్. ఇది మన కంపెనీ. ఓకేనా? బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. మాకంటే మార్కెట్ లో కొన్ని 100 మంది 1000 మంది వచ్చిపోయారు. సో వాళ్ళతో పాటు విత్ ఇన్ 1 year లో వీఆర్ ర్యాంకింగ్ ద టాప్ మోస్ట్ ఇన్ ద గూగుల్ అనమాట. ఇది నేను చేసింది కాదు సార్, మన స్టూడెంట్స్ చేసిందే చెప్తున్నాను. ఓకేనా? మన సిలబస్ లో ఏమేమి కవర్ అవుతుంది సార్ అంటే మీరు ఒక్కసారి కిందికి రండి, ఇవన్నీ కవర్ అవుతాయి సార్. ఇది కనిపిస్తుందా? దీస్ ఆర్ ద 15 modules. ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్ ఏంది, డిజిటల్ మార్కెటింగ్ మీద నమ్మొచ్చా నమ్మలేమా అనేది కూడా మీకు అర్థమైపోతుంది. రియల్ టైమ్ లో వెబ్సైట్ హోస్టింగ్ అండ్ ఎసెన్షియల్స్, కంటెంట్ డెలివరీ నెట్వర్క్, తర్వాత వర్డ్ ప్రెస్ ఎంఎస్. సో మీరు 1, 2, 3, 4, 5 ఈ 5 modules నేర్చుకుంటే మినిమం 20,000 నుంచి 50,000 ఎలా చేయాలో నేను చెప్తాను సార్. మినిమం 20,000 నుంచి 50,000 ఎలా చేయాలో ఈ సెషన్ లో మీకు అర్థమైపోతుంది. తర్వాత బ్లాగింగ్ విత్ blogger.com, SEO మాస్టరీ, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్. సో తర్వాత ఇక్కడ వరకు మార్కెట్ లో కరెంట్ డిమాండ్ అయితే చాలా ఉంది. ఇక్కడ వరకు మీరు నేర్చుకున్నారనుకోండి, జాబ్స్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, ఓన్ గా బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఇంకొంచెం మీకు అడ్వాన్స్ గా కావాలనుకోండి,
రియల్ టైమ్ లో గూగుల్ యాడ్స్ అనేది ఎలా రన్ చేయాలి, ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఎట్లా చేయాలి, అఫ్లేట్ మార్కెటింగ్ తో ఎట్లా చేయాలి, ఒక సేల్ చేసినా కానీ 3 నుంచి 5 వేలు ఎలా వస్తుందో కూడా మీకు అర్థమైపోతుంది. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, మార్కెట్ లో వందల కొద్ది టూల్స్ ఉన్నాయి, ఏ టూల్ ఎక్కడ ఎందుకు ఎలా వాడాలో కూడా మీకు అర్థమవుతుంది అనమాట. సో దీని లోపల మీకు ఏ సెంబరస్ ఏ స్టెప్స్ ఇవన్నీ అయ్యే బదులు ఎండింగ్ లో మీకు చెప్తాను. సో టూల్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి, ఏ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి, లేదు సార్ ఆ టూల్స్ వద్దు నా బ్రెయిన్ ప్రాపర్ గా వాడతానంటే అలాంటి అడ్వాన్స్ స్ట్రాటజీస్ కూడా మీకు చెప్తాను. రియల్ టైమ్ ఫ్రీలాన్సింగ్, ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ లో మొత్తం ప్రతి ఒక్క మాడ్యూల్ ఒక్కొక్క కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా మీకు అర్థమైపోతుంది. అన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్నేమో ప్రీమియం ఉంటుంది, కొన్నేమో ఫ్రీమియం ఉంటుంది. ఒక లెవెల్ వరకు ఫ్రీ, తర్వాత పేడ్ కట్టాలి. నేను చెప్పబోయే సబ్జెక్ట్ లో 100% మాడ్యూల్స్ లో మీరు ₹1 కూడా పైసలు కట్టాలి, అవసరం ఉన్నప్పుడే పైసలు కడతారు బై. అది కొని ఇది కొని అయితే నేను చెప్పాను. సో ఇదంతా మా సిలబస్ అన్నమాట. మీరు ఈ URL కి వచ్చేసి మీరు వచ్చినా మీకు అర్థమైపోతుంది. వెన్ యూ కమ్ అండ్ చెక్ హియర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ PDF. సో ఇది మన సిలబస్ అన్నమాట, మొత్తం వచ్చేస్తుంది సార్ ఇందులో. ఓకేనా, ఇది మన సెంట్రలైజ్డ్ నంబర్ 7995998005 ఏదైతే ఉందో ఇది సెంట్రలైజ్డ్ నంబర్. మీరు దీనికి కాల్ చేశారు అనుకోండి, వెల్కమ్ టు ఏ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ, కోర్స్ కోసం 1 నొక్కు, దానికోసం 2 నొక్కు, ఓల్డ్ స్టూడెంట్ అయితే 3 నొక్కు అంటాం. సో దాని తగ్గట్టు సపోర్ట్ కోసం సపోర్ట్ డిపార్ట్మెంట్ ఉంది, కోర్స్ డిపార్ట్మెంట్ కోసం కోర్సు డిపార్ట్మెంట్, ఓల్డ్ స్టూడెంట్స్ అయితే దేవా అనేది హ్యాండిల్ చేస్తారనమాట. అలా మేము ఇచ్చే డేటా మొత్తం ఇందులో ఉంటుంది. దీంట్లో ఏదైతే చెప్తామో బియాండ్ ద సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి బిలో ద సబ్జెక్ట్ అయితే చెప్పాం. ఇక్కడ మీకు ఏదైతే లైవ్ డెమోలో చెప్తున్నానో అంతకు మించి సబ్జెక్ట్ ఉంటుంది, చాలా క్లియర్ గా చాలా తెలుగులో చెప్తాను అనమాట. ఓకేనా, పెద్ద పెద్ద పదాలు కూడా వాడాను, చిన్న చిన్న పదాలు వాడి ఒక హై లెవెల్లో చెప్తాను అనమాట. ఓకేనా సార్, ఇవన్నీ మన మాడ్యూల్స్ అన్నమాట. లోడ్ అవుతుంది సార్, కొంచెం పెద్ద PDF ఇది. ఓకేనా, డన్. తర్వాత ఇంకేదైనా ఉందా సార్ అంటే అది కూడా చెప్తాను, చూడండి ఒకసారి, ఒక్క నిమిషం. కొత్త ట్యాబ్ లో ఓపెన్ చేస్తాను. ఇది మన ప్రాజెక్ట్స్ బై, ఇది మన ప్రాజెక్ట్స్ అన్నమాట. ఏమేం ప్రాజెక్ట్స్ చెప్తాం అనేది ఉంటుంది కదా, ఒక్క నిమిషం. ఇది మన ప్రాజెక్ట్స్ అన్నమాట. రియల్ టైమ్ లో ప్రాజెక్ట్స్ ఎట్లా చేయాలి, రియల్ టైమ్ డొమైన్ హోస్టింగ్ సెటప్ చేసి పైసలు కూడా ఎట్లా వసూలు చేయాలో చెప్తాను. అందరు మార్కెట్ లో కొంటారు బై, దాంతో డబుల్ త్రిబుల్ ఎట్లా బిజినెస్ చేయాలో కూడా చెప్తాను అనమాట. ఒక్కొక్క డొమైన్ హోస్టింగ్ మీద మనకు ₹2,000-3,000 కమిషన్ ఇస్తాడు అనమాట. అలాంటి బిజినెస్ ఎట్లా చేయాలి, లీగల్ ఎలా చేయాలో చెప్తాను, దానికి క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్తాను. తర్వాత బ్లాగింగ్ అన్నమాట. ఇప్పుడు మార్కెట్ లో బ్లాగ్స్ ఎవరు చేస్తున్నాడు సార్ అంటే ప్రతి ఒక్క కంపెనీకి బ్లాగింగ్ అనేది కావాలి. కొన్ని కంపెనీస్ కి మీరు ఆర్టికల్స్ రాసి కూడా మనము గండం గట్టెక్కొచ్చు. ఈ ర్యాపిడో స్విగ్గీ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ రెస్పెక్టబుల్ జాబే, వాళ్ళు కష్టపడితే గానీ రూపాయి రాదు ఓపెన్ చెప్పాలంటే. అలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని బయటికి అరే వాళ్ళలాగా నేను కూడా చేయాలనుకుంటారు, కానీ బయటికి వెళ్ళాలంటే నామూషి. అట్లాంటి వాళ్ళు కావచ్చు, ర్యాపిడో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఎవరన్నా కావచ్చు సార్, ఎవరన్నా ఈ వర్క్ కూడా నేర్చుకొని వాళ్ళకంటే బెటర్ గా కూడా సంపాదించవచ్చు. వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడితే 1,000-1,500 ఈజీగా వస్తుంది. దట్ ఈస్ ద మినిమం. వాళ్ళకి వచ్చే రౌండ్ ఆఫ్ వచ్చేసి 800-1,000 ఈజీగా ఎవరైనా కమాయిస్తారు. కానీ బండి తీస్తే గానీ వాళ్ళకు రూపాయి రాదు. బండి తీయకపోతే ఇంకా రానట్టే. బండి తీస్తే వస్తుందో రాదో గ్యారెంటీ లేదు, కానీ తొక్కితే మాత్రం బరాబర్ వస్తుంది. అలాంటి ఏదైతే మీరు స్కిల్ ఫోకస్ చేస్తున్నారో దాంట్లో మీరు రోజు 4-5 గంటలు దీని మీద కష్టపడితే మిమ్మల్ని కొట్టేటో లేడు బాయ్. ఓపెన్ గా చెప్పాలంటే కరెక్ట్ నేను చెప్పింది 3 to 4 మంత్స్ కరెక్ట్ గా గట్టిగా పట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకంటే ఎక్కువ మినిమం 30,000 ఒక IT ఎంప్లాయీస్ కి వస్తుంది కదా, నెలకు మామూలుగా అంత వస్తుంది, నెలకు ఇంత వస్తుంది అంటారు కదా, అలాంటి రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలో కూడా మీకు చెప్తాను. తర్వాత ఇక్కడ కంప్లీట్ కార్పొరేట్ వెబ్సైట్ డిజైన్. రియల్ టైమ్ లో వెబ్సైట్ డిజైన్ అవసరం లేదా అంటే ఉంది. మార్కెట్ ఉన్నంత వరకు మనకు జల్లడ పట్టినా పట్టకపోయినా క్లయింట్స్ అయితే మస్తుగురు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిజినెస్ అనేది తెప్పించుకోవాలి. ఎలా చేయాలో కూడా చెప్తాను. అంటే ఇక్కడ హాస్పిటల్ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ఏజెన్సీస్ కావచ్చు, చిన్న చిన్న క్లినిక్స్ డాక్టర్స్ కావచ్చు, వాళ్ళకి తగ్గట్టు ఎలా డిజైన్ చేయాలో కూడా మీకు వస్తుంది. తర్వాత కంప్లీట్ కార్పొరేట్ వెబ్సైట్ డిజైన్, ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. వర్షన్ 1 వర్షన్ 2 అనుకోండి. ఈ కామర్స్ వెబ్సైట్ కూడా కవర్ అవుతుంది. ల్యాండింగ్ పేజ్ డిజైన్ విత్ సేల్స్ స్ట్రాటజీ. రియల్ టైమ్ లో ల్యాండింగ్ పేజెస్ ఎలా చేయాలో కూడా మీకు వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్క ల్యాండింగ్ పేజ్ కి ఇప్పటికి కూడా మార్కెట్ లో ₹2,000-5,000 కూడా ఇస్తున్నారు. సో మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పెంచుకుంటే అంత మంచి రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. తర్వాత వచ్చేసి రియల్ టైమ్ ఎస్ఓ ఇంప్లిమెంటేషన్. ఇది ఏంటంటే ఇంకా మనం అన్నం తిన్నట్టే. మనం డైలీ సర్వే కావాలంటే డైలీ అన్నం తింటాము. ఒక బిజినెస్ మార్కెట్ లో గట్టిగా ఉండాలి, సాలిడ్ బేస్ అని ఉండాలంటే ఎస్ఓ అనేది గ్యారంటీగా కావాల్సిందే. అలాంటిది కూడా ఎట్లా చేయాలో చెప్తామన్నమాట. తర్వాత కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్, ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్, కంప్లీట్ పెద్ద ప్రాజెక్టే. రియల్ టైమ్ లో వాళ్ళ బిజినెస్ అర్థం చేసుకొని వెబ్సైట్ నుంచి ఎండింగ్ వర్క్ ఎట్లా చేయాలో అది మీ ప్రాజెక్ట్ కిందనే చెప్తాను. అన్ని మోడల్స్ కూడా కవర్ అయిపోతాయి అనమాట. తర్వాత ఎస్ఓ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఒకటి కాదు,
పెద్ద పెద్ద ఏజెన్సీ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా డికోడ్ చేస్తారు అలాంటి సాఫ్ట్వేర్ సీక్రెట్స్ కూడా మీకు చెప్తాం అన్నమాట. తర్వాత సోషల్ మీడియా మేనేజ్మెంట్. ఇప్పుడు మార్కెట్ ఉంటారు, ఓన్లీ సోషల్ మీడియా మెయింటైన్ చేసి 5,000 10,000 ఇస్తారు. సో ఎవరైతే అమ్మాయిలు ఉంటారో అబ్బాయిలు ఉంటారో నాకు కొంచెం అడిషనల్ రెవెన్యూ కావాలంటే వీటిని మీరు గట్టిగా పట్టుకుని అయిపోతుంది. కాబట్టి స్టార్టింగ్ లో నేను చెప్పిన 3 to 5 మాడ్యూల్స్ తో పాటు కొన్ని అడ్వాన్స్ గా నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ క్యాంపెయిన్స్, రియల్ టైమ్ లో వాళ్ళకు లీడ్స్ కావాలంటే లీడ్స్, సేల్స్ కావాలంటే సేల్స్, ఈ కామర్స్ ఉంటే ఈ కామర్స్, వాటన్నిటిని అర్థం చేసుకొని వాళ్ళకి సేల్స్ కావాలంటే సేల్స్, లేకపోతే లీడ్స్ కావాలంటే లీడ్స్ ఎలా తెప్పాలో కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. అంటే ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, వాట్సాప్ యాడ్స్, థ్రెడ్స్ యాడ్స్ ఇవన్నీ దీంట్లో వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత పీపీసీ, గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్స్. సో చెప్పుకుంటూ పోతే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ బై. కట్టే కొట్టే తెచ్చే ఫార్మాట్ లో మార్కెట్కి ఏం కావాలి, నీకేం కావాలి, ఆ బిజినెస్ అర్థం చేసుకోవాలి, దాని లోపల ఎలాంటి క్యాంపెయిన్స్ చేసుకోవాలి, ట్రయల్ బడ్జెట్ ఎంత పెట్టాలి, అకౌంట్ స్ట్రక్చర్ ఎట్లా పెట్టుకోవాలి, క్యాంపెయిన్ ప్రాపర్ గా సెగ్రిగేట్ ఎలా చేయాలో తెలిస్తే గూగుల్ యాడ్స్ అనేది డెడ్ ఈజీ అనమాట. నా భాషలో గూగుల్ యాడ్స్ కావచ్చు, మెటా యాడ్స్ కావచ్చు, ఇట్స్ ఏ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నమాట. అంటే అక్కడ ఆల్రెడీ లోడ్ మెషిన్ అనేది సూపర్ ఫాస్ట్ గా ఉంటుంది, రెడీగా ఉంటుంది. దాంట్లో మీరు పెట్రోల్ పోసినట్టు ఇక్కడ మీరు కొన్ని ఇన్పుట్స్ ఇస్తే ఆ ఆల్గరిథమ్స్ అనేవి సూపర్ గా పనిచేస్తాయి. దానికి ప్రాపర్ గా స్ట్రక్చర్ పెట్టుకొని గన్ షాట్ గా ఆలోచిస్తే సెట్ సార్. ఇవన్నీ మీకు రియల్ టైమ్ లో చెప్పేస్తాం, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దాంతో పాటు ఫ్రీలాన్సింగ్ అండ్ క్లయింట్ అక్విజిషన్, రియల్ టైమ్ ఫ్రీలాన్సింగ్ అనేది ఎలా చేయాలి, క్లయింట్ ఎట్లా తెచ్చుకోవాలి, వాళ్ళకి బిల్డింగ్ అనేది ఎట్లా వాడాలి, ఎలాంటి సాఫ్ట్వేర్ వాడాలి, మార్కెట్ ఎట్లాంటి డిమాండ్ ఉంది, ఇవన్నీ చెప్తాం అన్నమాట. కెమెరా. తర్వాత ప్రొవైడింగ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ విత్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరే కాదు, వేరే వాళ్ళ ప్రాజెక్ట్స్ తీసుకొని కూడా మీరు రెవెన్యూ కూడా జనరేట్ అనేది చేయొచ్చు. సో క్లయింట్స్ ఎలా పట్టుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు మన క్లాసెస్ లో కవర్ అయిపోతుంది సార్. ఇదంతా మీకు 15 మాడ్యూల్స్ లో కవర్ అవుతాయి సార్. అర్థమైందా సార్? ఇక్కడ ఏంటంటే యాక్చువల్ నేను వైట్ బోర్డ్ మీద చెప్తాను, కరెంట్లీ దట్ ఈస్ నాట్ అవైలబుల్. ఓకేనా? సో ఈ కోర్స్ వచ్చేసి మీకు 500 days రికార్డింగ్ యాక్సెస్ ఉంటుంది సార్. దాంతో పాటు మీకు 10,000 ప్రీమియం బెనిఫిట్స్ ఉంటుంది. శశాంక్ వద్దు, డన్. సో దీని లోపల మీకు ఎలిమెంటర్ ప్రో ప్లగిన్ ఇస్తాము, ఆస్ట్రా ప్రో థీమ్ ఇస్తాము. ఇవి కాకపోయినా మార్కెట్ లో చాలా ఉన్నాయి, మీ ముందర లైవ్ గా తీసుకొని మీకు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అంతకు మించి కూడా సబ్జెక్ట్ ఉంది సార్. ఈ ఆఫర్స్ గురించి మీరు చూసుకోకండి, మీరు ఇచ్చే రూపాయికి సార్ ఇస్తుండా లేదా అది ఆలోచించండి. నిజంగా సార్ని టెస్ట్ చేద్దాం అనుకుంటారు కదా. ఇప్పుడు మీకు ఓపెన్ గా చెప్పాలంటే మీరు డిగ్రీలు పీజీలు చేస్తారు, బయటికి పోయేసరికి అరే కాలేజ్లో నేర్చుకుంది ఒకటి ఉంది, బయట నేర్చుకుంది ఒకటి ఉంది అని చెప్పి చాలా మందికి ఫీల్ ఉంటుంది. 90% ఫీల్ ఉంటుంది, మినిమం 90% కవర్ అయిపోతుంది అక్కడ. ఇక్కడ ఏమంటున్నాను, నిజంగా సార్ ఇచ్చింది నేను ప్రిపేర్ అయితే జాబ్ వస్తుందా లేదా అలా టెస్ట్ చేయండి. నిజంగా సార్ ఇచ్చింది వర్క్ చేస్తే నిజంగా 20,000 30,000 వస్తుందా అలా టెస్ట్ చేయండి. అలాంటి సబ్జెక్ట్ మీకు ఇస్తాను. ఆఫర్ చూసి మోసపోకండి, నేనే అంటున్నాను. మన డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి కొంతమందికి ఉంటే కానీ తెలియదు కాబట్టి మేము కూడా ఆఫర్ ఇస్తున్నాం సార్, కానీ అల్టిమేట్ ఆఫర్ అన్నమాట. తర్వాత మనది సెషన్స్ మొత్తం తెలుగులో, చాలా సింపుల్, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కొన్ని మీమ్ లాంగ్వేజ్ లో కూడా చెప్తామన్నమాట. ఈ కోర్స్ నేర్చుకోవడానికి మీకు ల్యాప్టాప్ లేకపోతే పాతది డెస్క్టాప్, మళ్ళీ లక్షలు పెట్టి అవసరం లేదు. నా దగ్గర ల్యాప్టాప్ లేదు, డెస్క్టాప్ లేదు సార్ అంటే మీరు 15,000 పెట్టి i3 8th జనరేషన్ 9th జనరేషన్, i5 8th జనరేషన్ 9th జనరేషన్ పెట్టి కూడా తీసుకోవచ్చు. మార్కెట్ లో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అమ్మే వాళ్ళు మస్తు మంది గురు. సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ తీసుకుంటే చాలు బై, దానికి ఇంటర్నెట్ ఉంటే చాలు, మిగిలిందంతా మొత్తం అయిపోతుంది. 1% కోడింగ్ కూడా వాడమన్నమాట, ఎలాంటి డిగ్రీతో అవసరం లేదు. సార్ నాకు కెరీర్ గ్యాప్ ఉంది, నాకు డ్రాప్ అయిపోయాను, నాకు 10 years గ్యాప్ ఉంది, నాకు మ్యారీడ్ అయింది, బయటికి వెళ్ళలేకపోతున్నాను, వాళ్ళన్నిటికీ ఈ కోర్స్ అని ఫుల్ స్టాప్ చేయొచ్చు సార్. ఇది ఒక్క కోర్స్ నేర్చుకుంటే యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ జాబ్ రెడీ, బిజినెస్ రెడీ, ఫ్రీలాన్సింగ్ రెడీ. ఇంకా మార్కెట్ మొత్తం అనేదే బై, ఎంత దున్నుకుంటే అంది. ఓకేనా? ఇక్కడ కూడా 100% బిగినర్ రెడీ. మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ తో రాకండి, మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ తో వచ్చినా, మీరు ఇంకేదైనా వచ్చినా సరే నా ట్రాక్ లో నేను తీసుకొని వెళ్తాను మిమ్మల్ని. ఓకేనా? డన్ సార్. దీంతో పాటు మీకు రెజ్యూమే టెంప్లెట్స్, రెజ్యూమే సెషన్స్ ఉంటాయి, లింక్డ్ఇన్ యాక్స్ లింక్డ్ఇన్ ఉంటాయి, 100+ హైరింగ్ కంపెనీస్, మొత్తం డిజిటల్ మార్కెటింగ్ హైరింగ్, ఏదో బయట విప్రో టీసీఎస్ కాదు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కంపెనీస్ కి సపోర్ట్ ఇస్తారు. మీకు తెలిసిన హోండా కావచ్చు, టీవీఎస్ కావచ్చు, లేకపోతే కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి, ఆ బ్రాండ్స్ కి థర్డ్ పార్టీ ఏజెన్సీస్ తోని టైప్ ఉంటాయి. పెద్ద పెద్ద బ్రాండ్స్ తో ఎట్లా వర్కౌట్ చేయాలి, వాళ్ళ కంపెనీస్ ఏంది, వాళ్ళ కంపెనీస్ ఒక మెయిల్ ఐడీస్ ఏంది, మొత్తం లిస్ట్ ఉందన్నమాట. కోర్స్ అయిన తర్వాత ఇది అంత ఇస్తాం. బంగారు తల్లి లాస్ట్ చెప్తున్నా, మళ్ళీ రాకు. తర్వాత ఫ్రీలాన్సింగ్ అండ్ రోడ్ మ్యాప్స్, బిజినెస్ అండ్ స్టార్ట్అప్ గైడ్స్, ఇవన్నీ మీకు కవర్ అయిపోతాయి సార్, ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు. ఓకేనా? సో ఇదంతా మీరు చేయాలంటే మినిమం 5 నుంచి 6 నెలలు పడుతుంది, అవసరం లేదు, మొత్తం మీకు ఇస్తాము. 20 మనీ మేకింగ్ డిజిటల్ మార్కెటింగ్ సీక్రెట్స్ కూడా చెప్తాము, 20 రియల్ టైమ్ కేస్ స్టడీస్ వస్తాయి, అంతే సార్, అంతకు మించి ఏం లేదు. సో ఈ కోర్స్ అనేది మనకు జూలై 28th నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మీరు పే చేసి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో కూడా జాయిన్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం డిజిటల్ మార్కెటింగ్ లో కూడా జాయిన్ అవ్వచ్చు,
మల్టిపుల్ బ్యాచెస్ వినొచ్చు, ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోమన్నమాట. సో ఇదే బ్యాచ్ మళ్ళీ మేము 13,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. వద్దమ్మా ప్లీజ్. సంధ్య క్లాస్ చెప్తున్నాను చెప్పినా కదా. డన్ సార్. సో ఇది మనకు జూలై 28 ఈవినింగ్ 7:30 PM టు 8:30 PM ఉంటుంది సార్. ప్రస్తుతం అయితే ఈ ఆఫర్ ఏంటంటే 12,000 ఉంటుంది. ఇప్పుడు కనుక మీరు రిజిస్టర్ అయితే 9999 ఉంటుంది. 10,000 వస్తుంది. మీకు ఈఎంఐ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. యూ కెన్ మేక్ ఎ వెరీ గుడ్ థింగ్ సార్. సో మీరు మా గురించి తెలుసుకోవాలంటే జస్ట్ ఇది మేము చేసింది సార్. ఇది అంటే మా స్టూడెంట్స్ చేసింది. సో చాలా మందికి స్పోర్ట్స్ కార్ ఐడియా ఉందా? స్పోర్ట్స్ కార్స్ ఐడియా ఉందా సార్ ఎవరికన్నా? చెప్తాను సార్. స్పోర్ట్స్ కార్ ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉందా? నేనేం చేస్తానంటే ఇది మేము డిజైన్ చేశాం సార్. LPCC డాట్ కారోమాన్. ఇది మేము డిసెంబర్ లో డిజైన్ చేశాము. ఎస్ఓ పరంగా కూడా టాప్ లో ఉంది. LPCC లగ్జరీ అండ్ ప్రీమియం కార్ కేర్ డాట్ కారోమాన్ .com. ఇది ఏంటి సార్ అంటే దిస్ ఇస్ ఓన్లీ డిజైన్డ్ ఫర్ ప్రీమియం ల్యాండింగ్ పేజెస్. ఇదంతా మన స్టూడెంట్స్, ఇది నేను చేసింది కాదు. నా అండర్ లో నేను ఇచ్చిన ఇన్పుట్స్ అని నా స్టూడెంట్స్ చేశారు సార్. ఇప్పుడు ఏదైతే 15 మంది టీం అన్నారో వాళ్ళు కలిసి చేసినదే. ముగ్గురు చేశారు. యశ్వంత్, వినీల్, సంధ్య మేడం ముగ్గురు కలిసి చేశారు అనమాట. అలాంటి సబ్ ఈ లంబోర్గిని ఉంది కదా, నేను గూగుల్ ఏం చేస్తున్నాను చూడండి. LAMBORGHI లంబోర్గిని కార్ సర్వీస్. సో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాడతారు కదా లంబోర్గిని కార్ సర్వీస్, అంటే కొన్ని కోట్ల బిజినెస్ కదా. మళ్ళీ ఇది గూగుల్లో కొట్టినప్పుడు కార్ సర్వీస్ అంటే ఎవరిది రావాలి? లంబోర్గిని కంపెనీ రావాలి. ప్రస్తుతం నేను ఎక్కడున్నా తెలుసా? అనంతపూర్లో ఉన్నా సార్. రాయలసీమలో ఉన్నాను. మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ మీరు LPCC కారోమాన్ అంటే లంబోర్గిని కార్ సర్వీస్ అని కొడితే ఏమొస్తుంది? ఏమొచ్చింది సార్? LPCC కారోమాన్ వచ్చిందా? ఇది మనం చేసిన వెబ్సైటే. మళ్ళీ గో మెకానిక్ కొన్ని 100 కోట్ల కంపెనీ ఎప్పటి నుంచి ఉంది. ఇది మా ఓల్డ్ కంపెనీయే. మేము సపోర్ట్ ఇచ్చాము. మళ్ళీ మేము ఇట్లా స్టార్ట్ చేసాం సార్. సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసామంటే వీళ్ళది వచ్చిన టాప్ లో. ఇది ఎవరు చేసారు తెలుసా? నా స్టూడెంట్సే చేసారు సార్. వాళ్ళ బ్రాండ్ని అర్థం చేసుకొని మొత్తం ఇది ఎలా చేయాలి, ఎలా పెట్టాలి, గూగుల్కి ఎలా ఇవ్వాలి, ఏ రీల్స్ ఎట్లా రావాలి, మొత్తం నా స్టూడెంట్సే చేశారు. లంబోర్గిని హరికాన్ ఇదొకటి వాళ్ళ బ్రాండ్స్ తగ్గట్టు మేము డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా దీన్ని కొట్టేటి రావాలంటే మమ్మల్ని కాంప్లీట్ చేయాల్సిందే. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ఇలా మీరు చూసుకోవాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. లంబోర్గిని అయిపోయింది. ఇక్కడ ఇంకేది ఉంది సార్? రాల్స్ రైస్. సరే మీకోసం ఏం చేస్తున్నాను, జస్ట్ టైప్ ఇటర్. అది ఎక్కడుందో తెలియదు. ఇక్కడ చూడండి ఒకసారి. ఇవన్నీ మేము చేసిన ల్యాండింగ్ పేజెస్ సార్. ఇవన్నీ మేము చేసిన ల్యాండింగ్ పేజెస్. ఇక్కడ మీరు ఏది తీసుకున్న ఆడి, ఆస్టన్ మార్టిన్, జస్ట్ మినిట్, AUD ఆడి కార్ సర్వీస్ అని కొడుతున్నా. ఆడి కార్ సర్వీస్ అని కొడుతున్నా. వస్తే మెయిన్ వెబ్సైట్ అని వస్తుంది, లేకపోతే ఇది ఎక్కడన్నా వస్తుంది. మై ఆడి జస్ట్ జైలు. తర్వాత ఇక్కడ నేను అనంతపురంలో ఉన్నాను కాబట్టి అది రావడం లేదు సార్. హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో కంపల్సరీ వస్తాయి. చూడండి వచ్చిందా? సెకండ్ పేజ్లో వచ్చింది సార్. ఇది ఎప్పుడు చేశాను తెలుసా? దిస్ ఇస్ మై వర్క్ ఇన్ 2018లో మేము చేశాం. 2017లో 2018లో ఇది మేము చేశాం అనమాట. ఇది అప్పట్లో నేను డిజైన్ చేసిన వెబ్సైట్. అప్పుడు ట్రెండ్కి తగ్గట్టు అప్పుడు చేశాము, ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టు ఇప్పటికి చేస్తున్నాం. ఓకేనా? ఇది జస్ట్ ఒక సర్వీస్, చాలా హైవీగా ఉంటుంది. అందుకని ఇది లైట్ వెయిట్ డిజైన్ అనేది చేశామన్నమాట. ఈ వెబ్సైట్ చూడండి సార్ ఎట్లుందో. సార్ ఈ హోమ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. దిస్ ఇస్ అ వెబ్సైట్ డిజైన్డ్ విత్ కంప్లీట్లీ వర్డ్ ప్రెస్ ఎంఎస్. ఈ వర్డ్ ప్రెస్ ఎంఎస్ కూడా మీకు సిలబస్ లో వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి చూడండి. కొంచెం మొబైల్ డేటా వాడుతున్నాను సార్. జస్ట్ చూడండి. ఇప్పుడు ఇది ఎవరైనా చూస్తే AI వెబ్సైట్ అనుకుంటారు. దిస్ ఇస్ నాట్ AI వెబ్సైట్. వీ హ్యావ్ డిజైన్ దిస్ వెబ్సైట్ ఇన్ 2017 ఆర్ 18లో మేము డిజైన్ చేశాం సార్. కంప్లీట్లీ ఫ్రమ్ స్క్రాచ్. ఒక్క 1% కోడింగ్ లేకుండా కూడా చేశాం. ఇలాంటి వెబ్సైట్స్, హై ఎండ్ వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేయాలో కూడా మీకు చెప్తామన్నమాట. బాగుందా సార్ వెబ్సైట్? ఇప్పుడు మీరు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో చూస్తున్నారు కదా, అలాంటి ఫంక్షనాలిటీస్ కూడా 2018లోనే పెట్టడం అనేది జరిగింది. మళ్ళీ ఇవన్నీ మీరు ఎట్లా ఆలోచించారు సార్, ఎట్లా చేశారో కూడా మీకు చెప్తామన్నమాట. ఓకేనా సార్? ఇది అప్పట్లోనే చేసినాం సార్. ఇది మేము ఇక్కడ మీరు చూసారు. ఇప్పుడు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఇలా తీసుకొని ఇలా ఎంత వస్తుంది, 1 క్లిక్ చేస్తారు సార్. అప్పటి దిస్ ఇస్ నాట్ ఏ వెబ్సైట్. ఐఎమ్ ద పర్సన్ 16-17 డేస్ కూర్చొని ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. మా ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చారు కానీ వెబ్సైట్ ని టచ్ కూడా చేయలేదు. అలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. వీఆర్ డూయింగ్ వన్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తారంటే చెప్తున్నాను చూడండి. కార్ INSURNC కార్ ఇన్సూరెన్స్. ఇది మా లేటెస్ట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కూడా నేను చేయలే. నా అండర్ లో నా స్టూడెంట్స్ కి ఇన్పుట్ ఇచ్చాను. ఐ డోంట్ ఇన్వాల్వ్. 10 నిమిషాలు నేను కూర్చుంటాను, వాళ్ళకి ఇన్పుట్ ఇస్తాను, వాళ్ళే చేస్తారనమాట. బాగుందా సార్ వెబ్సైట్? ఇది వెబ్సైట్ బాగుందా సార్? ఇది నా స్టూడెంట్స్ చేసి
అని వాళ్ళు చేసిన వెబ్సైట్ ఇది చూడండి. మీకు ఏం వాళ్ళు హెల్త్ టర్మ్ కావాలా, కార్ కావాలా, టూ వీలర్ కావాలా. సో సార్ ఈస్ మురళీధర్ రెడ్డి సార్. సార్కి మార్కెట్లో 30-40+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ టీంకి అయితే ఇంకా చెప్పాల్సిన లేదు. వీళ్ళు 33+ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో టైప్ ఉన్నారు. మార్కెట్లో హెల్త్ వచ్చినా లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చినా ఇంకా కార్పొరేట్స్ కి సార్కి తెలుసు అనమాట. మార్కెట్లో ఓపెన్ చెప్పాలంటే పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీస్ కి టైప్ తో ఉన్నారనమాట. వీళ్ళకున్న అవార్డు చూసుకుంటే చాలా తక్కువ. సో వీళ్ళు ఏంటంటే ఒక పర్సన్ ద్వారా, వెంకటరమణ అనే పర్సన్ ద్వారా మనకు వచ్చారు. వాళ్ళకి మా కొటేషన్ చెప్పాము, వాళ్ళు తీసుకున్నారనమాట. ఈ బ్లాగ్స్ ఎట్లా రాయాలి ఇవన్నీ మేము రియల్ టైమ్ లో చెప్తాం, మీకు ఎలాంటి డోకా లేదు. కనిపించిందా సార్? యువర్ కార్మేట్ విత్ అన్ యాక్సిడెంట్ 7 మిస్టేక్ దట్ యూ కెన్ రూన్ యువర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఎలా చేసుకోవాలి, ఎలా పెట్టాలి, ఇవన్నీ చెప్తాం సార్. చాలా డీటెయిల్ గా, చాలా పద్ధతిగా వాళ్ళ బ్రాండ్ ని అర్థం చేసుకొని మొత్తం పెడతాం అనమాట. ఓకేనా సార్? ఇంకా చెప్పకుండా పోతే చాలా తక్కువ. అలాగే రీసెంట్ గా వీ హావ్ టేకెన్ దిస్ వన్ చేజ్విత. కొంచెం రా ప్లీజ్, కాసేపు. ఇది ఇంకొకటి ఇస్తారు ఇక్కడ, బ్లాగ్ డాట్, ఇది ఇంకా పబ్లిష్ చేయలేదు, ఇది ఇంకా మా దగ్గర ఉంది. blog.kkm.digital, ఇది మా కంపెనీ నేమ్. డిఐజిటల్. నాకు కిరాణా షాప్ ఉంది సార్, కాబట్టి మేము KKM.digital అని చెప్పి తీసుకున్నాం. కేకేఎం అంటే ఏంది సార్ అంటే అది నా పేరు బై, కిరాణా కొట్టు మనీ. నా పేరు సుబ్రహ్మణ్యం అంటారు, సుబ్రహ్మణ్యం అంటారు, మణి అంటారు, మాణిక్యం అంటారు. కాబట్టి కేకేఎం అంటే కిరాణా కొట్టు మనీ .digital. ఇది మా కంపెనీ పేరు బై, రిజిస్ట్రేషన్ చేసిన జిఎస్టీలు కూడా కడుతున్నాం. సో ఇక్కడ కనిపిస్తుందా సార్? ఇది ఇంకా డిప్లాయ్ చేయలేదు. blog.kkm.digital ఏదైతే ఉందో వీఆర్ గోయింగ్ టు మేక్ దిస్ వన్ ఆల్సో. బాగుందా సార్ వెబ్సైట్? ఇది మొత్తం వాళ్ళ బ్లాగ్ వెబ్సైట్ అన్నమాట. సో ఒక కార్పొరేట్ లెవెల్ బయట కొన్ని వందల కోట్ల కంపెనీస్ ఎట్లా చేస్తారో అట్లాంటి అవుట్పుట్ మేము ఇస్తామన్నమాట. బాగుందా సార్? ఇది ఒక్కొక్కటి ఓపెన్ చేసి వారి గంటలో లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అన్నమాట. ఆ బ్రాండ్ కి తగ్గట్టు, వాళ్ళ వర్షన్ కి తగ్గట్టు మొత్తం డిజైన్ చేస్తాం. ఇవన్నీ మీకు చెప్తాము. బిజినెస్ కి తగ్గట్టు ఆలోచించుకొని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా మీరు చెప్తాం. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క లాగా చేస్తాం అనమాట. ఇంకోటి కూడా ఉందన్నమాట. దిస్ ద లేటెస్ట్ వెబ్సైట్. ఇది మేము జస్ట్ 3 days లో క్లోజ్ చేసాం. రీవెల్ దేవ చిన్మయ్, ఇది లైవ్ అయింది ఆ వెబ్సైట్. లేదు సార్, ఇంకా అవుతుంది. దీని ఒక వెబ్సైట్ నేమ్ ఏంది? రీవెల్.kkm.digital. 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 kkm.digital. ఇలా చెప్పుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి సార్. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది చూడండి ఎలా వస్తుందో సైట్. వీఆర్ మేకింగ్ సమ్ ఇంప్రూవ్మెంట్స్. ఇది ఏంటంటే సైకియాట్రీ వెబ్సైట్ అన్నమాట, మాకు తెలిసిన సార్ వాళ్ళది. సో దిస్ సైకియాట్రిస్ట్ ఇన్ హైదరాబాద్ ఫర్ కంపెన్సేట్ మెంటల్ హెల్త్ కేర్. ఇది కాకుండా మార్కెట్లో టాప్ మోస్ట్ హాస్పిటల్స్ కి వర్క్ చేశాను. ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో మనం చేస్తున్నాం అన్నమాట. ఓకేనా సార్? చెప్పుకుంటూ పోతే చాలా తక్కువ సార్. ఓకేనా? మస్తుగా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందల కోట్ల ఆన్సర్స్ ఉన్నాయి. జస్ట్ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? అర్థమైందా సార్? అంటే చెప్పడం కాదు సార్, చేసి చూపిస్తాం. ఆల్రెడీ ఇవన్నీ చేసి ఇప్పుడు నేను మీకు క్లాసెస్ చెప్తున్నాను. ఓకేనా? సో మీకు మార్కెట్కి ఏం కావాలో బరాబర్ ఇస్తాను అనమాట. మా కంపెనీ యాడ్ చూడొచ్చు, వేరే వాళ్ళే చూడొచ్చు, మేము ఇచ్చే కమిట్మెంట్ చూడొచ్చు. ఇవన్నీ మీరు చూసే మీరు మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. ఐఎమ్ షాపింగ్ హియర్ సార్. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే అడగండి, రెడీ టు సాల్వ్ ఇట్. ఇట్స్ ఆల్రెడీ 7 PM. హాఫ్ అన్ అవర్ ఉండేసి మీ క్వెరీస్ తీసుకొని క్లోజ్ చేస్తాను. నచ్చిందా సార్ డేమో? యాక్చువల్గా లైవ్గా చూపించాలి. ఐ డోంట్ హావ్ సమ్ మెటీరియల్స్. చెల్ల వాళ్ళ ఇంటికి వచ్చాను. డెఫినెట్లీ మీకు చెప్తాను సార్. డెమో నచ్చిందా సార్? చెప్పడం కాదు, మస్తుగా ఉంది సబ్జెక్ట్. కొంచెమే డెలివర్ చేశాను. మా పాత డెమోస్ కూడా చూడొచ్చు. అసలు ఏముంటుంది దీని లోపల, ఏం కవర్ చేస్తారు, సార్ ఎలా చెప్తారు, మొత్తం చెప్తాం సార్. సో ఎండ్ ఆఫ్ ది డే సార్కి 10,000 కడితే మార్కెట్కి కావాల్సిన సబ్జెక్ట్ ఇస్తుండా లేదా, అది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసి డెప్త్ వరకు చెప్తుండా లేదా, ఇవి రెండే చూసుకోండి భయ్. ఈ ఆఫర్లతో అస్సలు నమ్మకండి, నాందు కూడా నమ్మకండి. నిజంగా రూపాయి కడితే సార్ 5 సబ్జెక్ట్ ఇస్తుండా లేదా, నిజంగా నచ్చకపోతే పైసలు అడిగి ఇస్తాడా లేదా, అట్లా ఆలోచించండి. బరాబర్ చెప్తా. మీరు రెగ్యులర్ గా రండి, చెరుకు మిషన్ లో చెరుకుని పెట్టినట్టు నన్ను రుద్దుకోండి, నేను బరాబర్ ఇస్తా. నథింగ్ టు వరీ. సార్ ఓల్డ్ రికార్డింగ్స్ ఇవ్వలేం సార్, మీకు రెగ్యులర్ గా ఇస్తాం. లేదు సార్ అంటే ఓల్డ్ బ్యాచ్ కి రికార్డింగ్స్ ఇస్తాము, ఫ్రెష్ క్లాసెస్ వినొచ్చు మీరు. మీరు మా టీంతో కనెక్ట్ అవ్వచ్చు సార్. క్వెరీస్ ఉంటే అడగండి, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు టెల్ యూ. ఓకేనా? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ సార్. ఎంతమంది జాయిన్ అవుతారు సార్ సెషన్లో తెలుసుకోవాలని ఉంది? అమ్మాయిలు, అబ్బాయిలు? మీరు నాకంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, నథింగ్ టు వరీ సార్. కానీ మీరు కట్టే ప్రతి ఒక్క రూపాయికి 5 నుంచి 10 సబ్జెక్ట్ ఇస్తాను. దట్ విల్ బి ఎవర్ గ్రీన్. నాలాంటి ఏది మేము ఇచ్చే రిసోర్సెస్ కూడా ఒక లెవెల్ అన్నమాట. ఎనీ రిఫరెన్సెస్ అండ్ హూ ఆర్ ఆల్రెడీ గెట్టింగ్ అర్నింగ్స్ విత్ యువర్ కోర్స్ చాలా ఉన్నాయి సార్. సంతోష్, ఓపెన్ గా చెప్పాలంటే మేము చూపిస్తే మార్కెటింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. యూ కెన్ విజిట్ అవర్ ఇన్స్టాగ్రామ్. మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో డైరెక్ట్ ఉంది. దేవా ఏమైనా లింక్స్ ఉంటే మరి ఇవ్వవా? సార్ రీసెంట్ గా ఇస్తున్నా సార్. ఏదైనా వీడియో ఫీడ్బ్యాక్స్ ఉంటే ఒక్కసారి ఇవ్వవా? సో ఇది మన AI ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ సార్. AI పవర్డ్ డిజిటల్
మార్కెటింగ్ అకాడమీ కొంతమంది ఇవ్వరు సార్, బట్ డెఫినెట్లీ రీసెంట్ గా మన స్టూడెంట్స్ రివ్యూస్ ఇచ్చారు సార్. కరెంట్ 4.9 5 స్టార్ రేటింగ్. ఇక్కడ మీ రివ్యూస్కి వెళ్తే ఇక్కడ న్యూస్కి వెళ్ళండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ ద డేటా. ఓకేనా, 22 అవర్స్ ఎగో. హ్యూజ్ థ్యాంక్స్ టు ఏపీడీఎం ట్రైనర్ సుబ్బు సార్, ద వే ఆఫ్ ఎక్స్ప్లెయిన్ టాపిక్ ఇస్ అమేజింగ్. తర్వాత రమ్య గారు ఇచ్చారు, తర్వాత రమేష్ చౌహాన్ గారు, తర్వాత శ్రీనివాస్ బండారి గారు, సాయి వెంకట్ గారు. ఈ 1 వీక్ నుంచి మేము అడిగాం సార్ రివ్యూస్, ఎందుకంటే బ్యాచ్ ఎండింగ్ లో నేను అడుగుతాము, మధ్యలో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ గురించి అడుగుతాం అనమాట. సో దిస్ ఈస్ ద డేటా సార్. ఓకేనా సార్, 4 స్టార్ రివ్యూయింగ్ ఉన్నది కూడా మీరు చూడొచ్చు, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. తర్వాత 5 స్టార్ రేటింగ్ ఉన్నది, తర్వాత 5 స్టార్ రేటింగ్ ఉన్నది, యూ కెన్ చెక్ ఎవ్రీథింగ్ సార్. ఓకేనా, డన్ సార్. మీకు లింక్స్ కూడా ఇస్తారు, దేవా ఒకసారి షేర్ చేయమా లింక్స్. సార్ ఇస్తున్నా సార్. థ్యాంక్ యూ నాగేంద్ర సార్. మీరు ఇప్పటి నుంచి పే చేస్తే రేపు జరగబోయే సెషన్స్ కూడా మీరు వినొచ్చు సార్. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్. ఓకేనా సార్. డిజిటల్ మార్కెటింగ్ అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ బోత్ ఫీ ఎంత సార్? ఇట్స్ $999 సార్. రెండు కలిపి $999. యూ కెన్ అటెండ్ మార్నింగ్ బ్యాచెస్, ఈవినింగ్ బ్యాచెస్, ఫ్యూచర్ సెషన్స్ ఆల్సో. మీరు ఒక్కసారి పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక కమ్యూనిటీ గ్రూప్ క్రియేట్ చేస్తాము, రెగ్యులర్ గా అప్డేట్ ఇస్తాం సార్. ఎస్ వీ హ్యావ్ ఎన్ ఇన్స్టాల్మెంట్స్ ఆల్సో, 5,000 + 5,000 కట్టొచ్చు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వెరీస్ ఉన్నాయా సార్? సార్ మీకు ఏది వచ్చి దేవా ఒక్కసారి ఓన్లీ పేమెంట్ లింక్ షేర్ చేయండి. ఓన్లీ పేమెంట్ లింక్, రేజర్ పే పేమెంట్ లింక్ ఒకటే పెట్టండి సార్. మీకు మన టీం వాళ్ళు పడుతున్నారు సార్ కొంచెం కంప్లీట్ డేటా. వెన్ యూ క్లిక్ ఆన్ దట్ లింక్ ఏఐపిఎండిఎం అని చెప్పేసి రేజర్ పే లింక్ ఉంటుంది, ఇది కూడా మీకు పంపిస్తాం అనమాట. సో ఆర్ గోయింగ్, ఇక్కడ ఏదైతే మేము మెన్షన్ చేసామో ప్రతి ఒక్కటి మీకు వస్తుంది సార్. ఇంతకు మించి ఉంటుంది తప్ప తగ్గడం అయితే ఉండదు. అండ్ ఇది మీరు మార్కెట్లో 25,000 పెట్టినా 40,000 పెట్టినా ఒక లెవెల్ వరకు చెప్పలేదు, బరాబర్ చెప్తాను. ఓకేనా, మీ నేము, ఈమెయిల్, ఫోన్ నంబరు. సో మీకు ఏం కావాలి, కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, ఓన్లీ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఓన్లీ. మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా 10,000 కడితే వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఆల్ ద కోర్సెస్, నథింగ్ టు వరీ. ఓకేనా. ఇంకా సార్ నెక్స్ట్ బ్యాచ్ స్టార్టింగ్ వచ్చేసి అక్టోబర్ కానీ నవంబర్ కానీ ఉంటుంది సార్. జూలైలో స్టార్ట్ అవుతుంది కదా, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో ఉంటుంది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. నవంబర్ కానీ డిసెంబర్లో కానీ ఫుల్ కోర్స్ ఉంటుంది అన్నమాట. నేను ఒకసారి ఇన్స్టిట్యూట్ విజిట్ చేసి పేమెంట్ చేశాను. ఓకే నాగేంద్ర గారు, నేను రేపు అవైలబుల్గా ఉంటాను, మా టీం మీకు అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ అటెండ్ ద ఆఫీస్, యూ కెన్ మేక్ అన్ ఎంక్వైరీ ఆల్సో. ఓకేనా, నేను ట్యూస్డే మార్నింగ్ వస్తున్నాను హైదరాబాద్కి. జూలై 28th సార్, కోర్సు స్టార్ట్ వచ్చేసి జూలై 28th. సెషన్ మిస్ అవుతే ఎలా సార్ టైమింగ్స్? మీకు రికార్డింగ్స్ ఉంటాయి అఖిల్, మీకు రికార్డింగ్స్ ఉంటాయి. మీరు యూట్యూబ్ నెట్లో చూస్తారు, అట్లా మా వెబ్సైట్ లోపలికి లాగిన్ అయ్యి మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకోవచ్చు, నథింగ్ టు వరీ. ఓకేనా సార్, ట్యూస్డే వస్తానండి. ఓకే, థ్యాంక్ యూ నాగేంద్ర గారు. యువర్ విష్ సార్. క్వెరీస్ ఉంటే అడగొచ్చు సార్, మీరు హ్యాండ్ రైజ్ చేస్తే డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ క్వెరీస్. ఇబ్బంది ఏం పడకండి, ఓపెన్గా ఒక బ్రదర్ లాగా, ఫ్రెండ్ లాగా అడగండి, నేనేం అనుకోను. మీరు తిట్టినా ఏమన్నా, ఒక నాకు సబ్జెక్ట్ తెలియకపోతే తెలుసుకొని వచ్చి మరీ చెప్తానమాట. ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కొంత అవుట్ ఆఫ్ సిలబస్ కూడా అడతారు, బెస్ట్ ఆఫ్ బెస్ట్ నేను సింపుల్ గా డెలివర్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఏదైతే మీకు ప్రామిస్ ఇచ్చానో డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ వర్షన్ ఆఫ్ ఇట్. ఓకేనా. 91703, ఐ డోంట్ నో యువర్ నేమ్ సార్. అఖిల్, మహేశ్వరి, సతీష్ రాజు, ఐఫోన్, నాగేంద్ర, రియల్మీ, వివో, సురేష్ కుమార్, అడగొచ్చు సార్, ఓపెన్ గా సార్ అడుగుతారు, ఏం కాదు. చెప్పండి సార్ సార్. బ్యాచెస్ 7:30 to 8:30 అది ఒకటేనా బ్యాచ్ సార్? ఇంకా వేరే అంటే డిజిటల్ ప్రస్తుతం మార్కెటింగ్ మార్నింగ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ నడుస్తుంది సార్, మీరు అందులో వినొచ్చు, ఏం కాదు. అంటే మధ్యలో యాడ్ అయితే ఫాలో అవ్వలేదు ఏం సార్. కాదు అంటే అది జస్ట్ స్టార్ట్ 4 days అయింది. మీరు కావాలంటే ఆ రికార్డింగ్స్ కూడా మీకు ఇస్తాం, ఏం కాదు. మీరు ఒక్కసారి ఇప్పుడు పేమెంట్ కడితే మీకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ రికార్డింగ్ వస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ రికార్డింగ్ కూడా వస్తుంది. దాంట్లోనే 2 ఉంటాయి అన్నమాట, నథింగ్ టు వరీ సార్. మీరు డబల్ టైం విన్నట్టు ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టు, అది మీ ఇష్టం సార్. మేము ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాము, మీరు ఎలా యూజ్ చేసుకుంటారో అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా సార్ 4 months కోర్స్ అండ్ ఇంటర్న్షిప్ తప్పకుండా మహేశ్వరి. మినిమం 4+ months ఉంటుంది తప్ప 4 months అయితే ఉండదు కోర్సు, 4+ months ఉంటుంది. 4th month కానీ 5th month కానీ ఇంటర్న్షిప్ స్టార్ట్ చేస్తాము. ఓకేనా. మళ్ళీ కొత్త బ్యాచ్ వస్తుంది కదా, వాళ్ళకి కొత్త. ప్రస్తుతం అయితే మాకు ఫస్ట్ ఇంటర్న్షిప్ అయిపోయింది, సెకండ్ ఇంటర్న్షిప్ పెండింగ్ లో ఉంది. 4, 5, 6 బ్యాచెస్ కి పెట్టాము. ఇది
7, 8, 9 బ్యాచెస్ కి పెడతాం అనమాట. ఓ 3 to 4 months లో అది కూడా స్టార్ట్ అయితే అప్పుడు కూడా వినొచ్చు మీరు. ఓకేనమ్మా? సార్ 4 యా మంత్స్ లోనే ఇంటర్న్షిప్ ఉంటుందా? 4 మంత్స్ తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుందా సార్? డిపెండ్స్ అపాన్ ప్రస్తుతం అయితే 4 months తర్వాతనే ఉంటుందమ్మా ఇంటర్న్షిప్. 4 months ఎండింగ్ వరకు మేము స్టార్ట్ చేసేస్తాం. ఓకేనా? ఎన్ని మంత్స్ ఉంటుంది సార్ ఇంటర్న్షిప్? ఓ 35 to 40 days అమ్మా. నేను 40+ అవర్స్ నేను ఇండివిజువల్ గా 30+ అవర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మొత్తం రిపీటెడ్ సబ్జెక్టే, ఇంకొంచెం డెప్త్ గా మీకు టాస్క్ ఇస్తాను అన్నమాట. ఓకేనా? అంటే సార్ దానికి సర్టిఫికేషన్ ఉంటుందా అండి? 100% ఉంటుందమ్మా. మీరు కోర్స్ కంప్లీట్ అయినట్టు సర్టిఫికేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. మేము ఏదో నోట్ ప్యాడ్ లో డిజైన్ చేసాం, వర్డ్ ప్యాడ్ లో. మన వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఏముంటుందమ్మా, సర్టిఫికేట్ వాలిడేషన్ ఉంటుంది అనమాట. ఇలా మార్కెట్ లో చెప్పిన తక్కువ మంది ఉంటారు. మీ ఎవరైనా సరే కంపెనీలో ఫేక్ జెన్యూన్ అంటారు కదా సర్టిఫికేట్, ఇట్లా మీరు మా వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ మీకు వెరిఫై సర్టిఫికేట్ అని ఉంటుంది. వెరిఫై సర్టిఫికేట్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక సర్టిఫికేషన్ లో ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఇక్కడ కొట్టారనుకోండి, మేము ఇష్యూ చేసింది జనరలా కాదని చెప్పేసి ఇక్కడ వ్యాలిడేట్ అని కొడితే వ్యాలిడేటెడ్ అని వస్తుంది అనమాట. అక్కడ వ్యాలిడేటర్ వచ్చిందంటే జెన్యూన్ సర్టిఫికేట్. ఇలాంటిది కూడా మేము పెట్టామమ్మా. ఓకేనా? అంటే సార్ ఇంటర్న్షిప్ అనేది 1 మంత్ అనేది ఫ్రీగా చేయాలా సార్? ఫ్రీగా చేయాలమ్మా. అది ఫ్రీ ఇంటర్న్షిప్ అమ్మా. మేము మనీ ఇవ్వము. కోర్స్ ని ఇంకొంచెం బెటర్ గా నేర్చుకోవడానికి ఇంకొంచెం ఫాస్ట్ గా చెప్తున్నామమ్మా, అంతే. మీరు ఈ లోపల టోటల్ జాబ్ 5 కొట్టినా మంత్స్ ఉంటుంది. మినిమం 4+ months అమ్మా. 5 months 6 months కూడా పడుతుంది కోర్స్ అయితే. కానీ మీరు విత్ ఇన్ 2 months యూ క్యాన్ మేక్ ఎ వెరీ గుడ్ థింగ్స్. ఓకేనా? సబ్జెక్ట్ ఓకే. చాలా అంటే 2 మంత్స్. పెద్దదమ్మా. సబ్జెక్ట్ ఓకే అయితే సార్. చాలా పెద్దది. చాలా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్తాను. నేను మధ్యలో ఏది మిస్ చేయను. ఇంకా కావాలంటే ఇంకా అడిషనల్ గా కూడా యాడ్ చేస్తాను ట్రెండ్కి తగ్గట్టు. బట్ 2 months లోపల మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్సీఓ కాగానే మీరు జాబ్స్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అంటే అందుకనే సార్ ఇప్పుడు పర్ఫార్మెన్స్. ఏ మంత్ నుంచి చేయాలి సార్? నార్మల్ గా ఇంటర్వ్యూస్ అనేది ఏ మంత్ నుంచి ఇస్తారు సార్? ఇప్పుడు మనకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ స్టార్ట్ అవుతుందమ్మా. ఆల్రెడీ స్టార్ట్ అయిన 4 classes అయింది. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు అది కూడా వినొచ్చు, ఆ రికార్డింగ్స్ కూడా వినొచ్చు. మీరు ఇందులో 2 months కాగానే కంప్లీట్ 70-82% సిలబస్ అయిపోతుంది. ఎస్సీఓ కాగానే మీరు జాబ్స్ కి కూడా అప్లై చేసుకోవచ్చు అమ్మా. ఓకేనా? ఓకే సార్. అంటే అంటే 2 మంత్స్ తర్వాత మల్టిపుల్ మీరు బ్యాచెస్ అంటే ఇక్కడ ఏమంటే అమ్మా, మల్టిపుల్ బ్యాచెస్ వినడం ద్వారా మీరు ఫాస్ట్ గా నేర్చుకుంటున్నారు. ఆ గ్యాప్ కూడా ఫిల్ అవుతుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మేము ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎప్పుడు ఇస్తామంటే, ఫ్రీలాన్సింగ్ చేసుకోమని చెప్తాను. వెబ్సైట్ ప్రాజెక్ట్ ఎట్లా చేసుకోవాలి, అది ఎట్లా చేసుకోవాలి, క్లయింట్స్ ఎలా తెప్పించుకోవాలో మేము 15-20 days లో చెప్తాం అన్నమాట. అంటే మీకు July 28th స్టార్ట్ అయింది. ఆగస్ట్ ఎండింగ్ లోపల ఫ్రీలాన్సింగ్ సెషన్ ఒకటి పెడతాం అనమాట. అయిన సిలబస్ తోని రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలో చెప్తాము. కానీ ఎస్సీఓ అయిన తర్వాత మీకు జాబ్ కావాలంటే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనమ్మా? ఓకే సార్. అంటే ఆ టైంలో మీరు ఇంటర్వ్యూస్ అనేవి మాకు చూపిస్తారా సార్ అలాగా? అష్యూరెన్స్ అని. చూపిస్తామమ్మా. అష్యూరెన్స్ ఇప్పుడు మార్కెట్ లో ఉన్నది ప్రాబ్లం ఉందమ్మా. ఇప్పుడు నేను జాబ్ ఇస్తానంటే మీకు ఒకటే కంపెనీ ఉంటుంది. అరే భయ్ ఆడొద్దు అంటే మార్కెట్ లో వందల కొద్ది కంపెనీస్ కి కావాల్సిన స్కిల్ మీ దగ్గర ఉంటుంది. ఆడొద్దంటే 99 కంపెనీలు మీకు రెడీగా ఉంటాయమ్మా. అలాంటి పవర్ ఇస్తా. ఓకేనా? జాబ్ అనేది డిజిటల్ మార్కెటింగ్, నేను చెప్పే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే చాలా చిన్నది. అంతకు మించి మార్కెట్ ఉందని చెప్తున్నాను. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ ఆ యూ. కాన్ఫిడెన్స్ చూడండి. సార్ ఇచ్చిన సబ్జెక్ట్ నిజంగా 10 ఇంటర్వ్యూస్కి వెళ్తే 8-9 కంపెనీలు అవే అడిగినాయి కదా, నాకు తెలుసు కదా అన్న ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. కాన్ఫిడెన్సే ఉంటుందమ్మా, అంతే. యా ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా. సబ్జెక్ట్ మాత్రం మా లెవెల్ ఉంటుంది. నథింగ్ టు వరీ. సార్ ఇంకా సార్ సార్ ఇది ఎస్సీఓ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా ఉంటుందో చెప్తారా కొద్దిగా? ఎస్ఈఓ అనేది మనకు 15+ క్లాసెస్ ఉంటాయి సార్ రియల్ టైంలో. ఆన్ పేజెస్ ఎట్లా చేయాలి, ఆఫ్ పేజెస్ ఎట్లా చేయాలి, టెక్నికల్ ఎస్ ఎట్లా చేయాలి, ఏ తగ్గట్టు ఎస్ ఎట్లా చేయాలో మొత్తం 4 ప్యాటర్న్స్ క్లోజ్ అయిన తర్వాత ఎస్ఈఓ కాగానే మీరు జాబ్స్కి అప్లై చేయొచ్చు. అఫ్లేట్ మార్కెటింగ్ అంటే మార్కెట్ అది ఇంకా చెప్పాలంటే సముద్రం సబ్జెక్ట్ అన్నమాట. ఈ అఫ్లేట్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ మొత్తం పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లానే. డిజిటల్ మార్కెటింగ్ లో వన్ ఆఫ్ ది పార్ట్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో మెటా యాడ్స్ వస్తుంది, గూగుల్ యాడ్స్ వస్తుంది, అఫ్లేట్ మార్కెటింగ్ వస్తుంది. ఇవన్నీ కొంచెం అడ్వాన్స్ స్ట్రాటజీస్ అన్నమాట. అవి కూడా కరెక్ట్. అఫ్లేట్ మార్కెటింగ్ లో ఓషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ సార్. మళ్ళీ చెప్పాలంటే ఇక్కడ మన ఇండియన్ సైకాలజీ తగ్గట్టు ఒక ప్రోడక్ట్ ఒక సేల్ చేస్తే 2000 నుంచి 3000 వచ్చేలా నేను చెప్తాను సార్ సీక్రెట్స్. ఓకే నాకిల్? ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా టెక్నికల్ గా ఉంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది. కట్టే కొట్టే తెచ్చే ఫార్మాట్ లో ఉంటుంది, అంతే. ఇది ఎస్సీఓ అండ్ ఈ అఫిలియేట్ మార్కెట్ ఎన్ని డేస్ వరకు ఉంటుందండి 4 months లో? 17-18 days సార్ మినిమం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ అడగొచ్చు సార్, నేనేం అనుకోను. ఎవరన్నా కడుతున్నారా సార్ ఇప్పుడు? ఫీజు కడుతున్నారా? ఎవరన్నా ఉన్నారా?
సార్ ఎనీ వన్ 5000 పే చేసిన తర్వాత అన్ని యాక్సెస్ ఇస్తారా సార్ నార్మల్గా ఇప్పుడు ఫస్ట్? మీకు వెబ్సైట్ యాక్సెస్ వస్తుందమ్మా. మీకు మీరు కట్టినాక మీరు సండే కదా మా వాళ్ళు వర్క్ చేస్తారు. రేపు మార్నింగ్ క్లాస్ నేను విజిబిలిటీ తీసుకొని ఒకవేళ నాకున్న ఇక్కడ రిక్వైర్మెంట్ తీసుకొని ఐఎమ్ రెడీ టు టేక్ ద సెషన్ టుమారో ఆల్సో 11 to 12:30 సెషన్ రేపు మీరు వినొచ్చు. ఓకేనా? నథింగ్ టు వరీ. అంటే మీకు 28 ఏదైతే స్టార్ట్ చెప్పారో అన్నారు కదా సార్ క్లాసెస్? రేపు రేపు మార్నింగ్ జరగబోయే సెషన్ కి కూడా మీరు వినొచ్చమ్మా. మా వాళ్ళు లింక్స్ మీరు పనుకున్నా సరే మా వాళ్ళు లింక్స్ షేర్ చేస్తూనే ఉంటారు అన్నమాట. ఓకేనా? ఓకే యా, సార్. మీరు లైవ్ క్లాసెస్ వినొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. దాంతోపాటు ఈ రెగ్యులర్ ప్రస్తుతం మార్నింగ్ జరుగుతున్న కంటిన్యూషన్ సెషన్ పర్ఫార్మెన్స్ మార్నింగ్ వినొచ్చు. రేపు 5th క్లాస్ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి July 20 నుంచి డే 1 నుంచి క్లాసెస్ వినొచ్చు. యూ క్యాన్ అటెండ్ మల్టిపుల్ బ్యాచెస్, యూ క్యాన్ క్లోజ్ ఎర్లీ ఆల్సో. ఓన్లీ వన్ టైం ఏనా సార్ క్లాసెస్ అనేవి ఈవినింగ్ 7:30 to? అదొకటే అమ్మా, ప్రస్తుతం అయితే అదొకటే. ఓకే సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రాఫిక్ అండ్ వెబ్సైట్ డిజైన్ అండ్ డిజిటల్ మార్కెటింగ్? మీరు ఓపెన్ గా చెప్పాలంటే వివో, ఐ డోంట్ నో యువర్ నేమ్ అండి. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఆల్ రౌండర్ జాబ్ సార్. దాంట్లో గ్రాఫిక్ డిజైనింగ్ కవర్ అవుతుంది, ఓకేనా? వెబ్సైట్ డిజైన్ కూడా కవర్ అవుతుంది. వెబ్సైట్ డిజైన్ అంటే మార్కెట్ లో ఇట్స్ లిమిటెడ్ అనుకోలేము, దానికి కోడింగ్ కూడా తెలిసి ఉండాలి. కొన్ని మార్కెట్ లో ఫిగ్మా టూల్స్, కొన్ని అడోబ్ టూల్స్ అనేది వాడతారు. ఇంకా గ్రాఫిక్ డిజైన్ అంటే వెక్టార్ డిజైన్ అనేది ఉంటుంది. గ్రాఫిక్ డిజైన్ ఈజ్ వన్స్ అగైన్ కంప్లీట్లీ క్రియేటివ్ అండ్ టైం టేకింగ్ సబ్జెక్ట్ అన్నమాట. మన దాంట్లో అవన్నీ కలిపి ఎట్లా చేయాలో చెప్తాం అన్నమాట. ఓకేనండి? గ్రాఫిక్ డిజైనింగ్ ఈజ్ ఎ రెస్పెక్టబుల్ జాబ్, టైం టేకింగ్ అండ్ క్రియేటివ్ స్ట్రాటజీ. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ లో దాన్ని కూడా కవర్ చేస్తాము యూజింగ్ కాన్వా. వెబ్సైట్ డిజైన్ వచ్చేసి కొంతమంది కోడింగ్ తో వాడతారు. కోడింగ్ ప్లస్ టూల్స్ తెలిసిన వాళ్ళకి మార్కెట్ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి టూల్స్ లేకుండా మార్కెట్ లో ఒక ఓపెన్ సోర్స్ టూల్ అనేది ఒకటి ఉంటుంది, వర్డ్ ప్రెస్ ఎంఎస్ఆర్. దాని ఒక నెక్స్ట్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ వరకు నేను చెప్పడానికి 100% ఆల్రెడీ మన స్టూడెంట్ చేస్తున్నారు. అదే లైవ్ ప్రూఫ్స్ మీకు చూపించాను అనమాట. అలాంటి వెలాచాలు చెప్తాను. అవన్నింటినీ కలిపి డిజిటల్ మార్కెటింగ్ అనేది అంటాం సార్. ఇట్స్ ఆల్ రౌండర్ సబ్జెక్ట్. ఓకేనా అండి? ఐ డోంట్ నో యువర్ నేమ్ సార్, బట్ ఐఎమ్ టెల్లింగ్ లైక్ దిస్. ఆల్ ఓకేనా సార్? ఆల్ గుడ్? మీకు కాసేపట్లో పేమెంట్ టెంప్లెట్ కూడా పంపిస్తాము. యూ కెన్ జాయిన్ ద కోర్స్, యూ కెన్ పే 10,000 అండ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ సూపర్ వర్షన్ ఆఫ్ ఇట్. గెట్ రెడీ ఫర్ ద అల్టిమేట్ కంటెంట్ సార్. ఐఎమ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, హౌ టు ఇంప్లిమెంట్. ఓకే సార్, యా యూ కెన్ టేక్ ఏ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ సార్. ఐ డోంట్ నో యువర్ నేమ్. 917003 అని పడ్డది సార్. మీరు నాతో మాట్లాడొచ్చు సార్, మీరు నాతో మాట్లాడొచ్చు సార్. మీకు అక్కడ మైక్ ఆప్షన్ ఉంది, మీరు అక్కడ నాతో మాట్లాడితే ఐ విల్ గివ్ ద లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒకటే యాంగిల్లో నాకు ఆన్సర్ వస్తుంది. ఐ నీడ్ ఏ డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ఆన్సర్. మీకేం కావాలి మీ ఎక్స్పెక్టేషన్ చెప్తే డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ నా ఓన్లీ. సార్ 917003, సారీ టు కాల్ విత్ యువర్ నంబర్. సార్ మీరు మాట్లాడండి సార్, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సార్ చెప్పండి సార్, మైక్ ఆన్ చేశారు, చెప్పండి సార్. వాయిస్ రావడం లేదు సార్, మీ వాయిస్. అందరికైతే మైక్ ఆప్షన్ ఉంది సార్. మీరు అక్కడ మైక్ బటన్ మీద అన్మ్యూట్ చేస్తే మీరు నాతో మాట్లాడొచ్చు. బై డిఫాల్ట్ గా మ్యూట్ అయి ఉంటుంది. బాను చెప్పండి, బాను మీరు కూడా ఎనేబుల్ చేశారు. సార్ సంజయ్ గారు వచ్చారు, ఓకే మాట్లాడతారు ఓకే సార్, నథింగ్ టు వరీ. సంధ్య చెప్పమ్మా. హలో సంధ్య, ఆర్ యు దేర్? Yes, sir. Yes, sir. I am there. Good evening, ఎస్ sir. అండి, షీ ఈస్ మై స్టూడెంట్. యా, వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. షీ ఈస్ మై స్టూడెంట్. షీ ఈస్ గోయింగ్ టు షేర్ హిస్ ఫీడ్బ్యాక్. గెట్ రెడీ సార్. Yeah. Good evening, Feedback, sorry. everybody. Good evening, everyone. This is Sandhya from Hyderabad. Actually, నేను సెప్టెంబర్ బ్యాచ్ 3, I belong to batch 3. సెప్టెంబర్ లో జాయిన్ అయ్యా సార్ కోర్స్ లో. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్ గా నాది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, అది నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అందులోనే ఉండింది. కాకపోతే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం కరోనా తర్వాత అన్ని జాబ్ ఆపర్చునిటీస్ పోయిన తర్వాత ఐ డిసైడెడ్ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ వన్ అండ్ చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఐ ఫౌండ్ డిజిటల్ మార్కెటింగ్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. బికాస్ కరోనా లాంటి సిచ్యుయేషన్స్ వచ్చినా కూడా ఇందులో కెరియర్ అనేది ఎక్కడ బ్రేక్ త్రూ ఉండదు అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత ఓకే నెక్స్ట్ ఎక్కడ
చేరాలి, ఎక్కడ చూడాలి అని వెతుకుతున్న టైంలో నేను చాలా ఇన్స్టిట్యూషన్స్ కి అయితే వెళ్ళాను. కాకపోతే ఎక్కడ జాయిన్ అవ్వలేదు ఫస్ట్, బట్ ఐ డిడ్ ఎ రీసెర్చ్. ఒకవేళ జాయిన్ అయితే వాట్ ఈస్ ద కోర్స్ ఫీ అనేది ఫస్ట్ చూసాను. నేను చూసిన వాటిల్లో అన్నింటిలో కూడా ఏది మినిమం 10,000 బిలో లేదు. మినిమం కాదు, 15,000 బిలో కూడా ఏది దొరకలేదు నాకు. అండ్ అట్ దట్ టైం నేనున్న సిచ్యుయేషన్ లో ఐ వాజ్ లుకింగ్ ఫర్ బిలో 10,000 కోర్స్ ఫీస్ ఉన్న కోర్స్ కోసం చూస్తుండే. అండ్ ఎక్కడ చూసినా 25. పోనీ అలా 25 ఎలా అయినా పే చేసి జాయిన్ అయ్యి నేర్చుకుందాము బికాస్ కెరియర్ విల్ బి గుడ్ అనుకున్నా కూడా వాళ్ళు నేర్పించే కంటెంట్ రివ్యూస్ తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకుంటే మాత్రం అంత కంటెంట్ అయితే ఏం లేదు. జస్ట్ ఏదో సిలబస్ ప్రకారం టీచ్ చేసి వెళ్ళిపోతారు, ప్రాక్టికల్ గా ఏది ఉండదు అని తెలిసింది. సో ఆఫ్టర్ ఎ లాంగ్ రీసెర్చ్ సార్ది నేను యూట్యూబ్ లో ఐ కేమ్ అక్రాస్. సో అలా సార్ ని కాంటాక్ట్ అయ్యాను, సంపూర్ణ మ్యామ్ ని కాంటాక్ట్ అయ్యాను. దెన్ ఐ టుక్ టైం. ఇక్కడ కూడా నేను కొంచెం టైం తీసుకున్నా, రియల్ గా వీళ్ళు చెప్పేది నిజమా కాదా అనేది ఫస్ట్ రీసెర్చ్ చేశాను. తర్వాత ఐ ఫౌండ్ ఇట్ వెరీ గుడ్. అండ్ జాయిన్ అయిన తర్వాత ఐ నెవర్ లుక్డ్ బ్యాక్. ఎందుకు అంటే సార్ చెప్పే కంటెంట్, సార్ ఇచ్చే నాలెడ్జ్ అలాంటిది. అండ్ ఎలా అంటే సార్ ఇచ్చేది మార్కెట్ లోకి రాకముందే సార్ ముందే చెప్పేస్తారు. తర్వాత మార్కెట్ లోకి ఆ కంటెంట్ గానీ ఆ టూల్స్ గానీ అవన్నీ వచ్చాక అరే ఇది ఆల్రెడీ నేను నేర్చుకున్నాను కదా అని అనిపిస్తుంది అన్నమాట. సో అలాంటి కంటెంట్ సార్ ఇస్తారు. అండ్ ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రీగా డొమైన్ ఇస్తారు మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి, ఫ్రీగా టూల్స్ ఇస్తారు. అన్ని కూడా సార్ ప్రాక్టికల్ గా నేర్పించి ప్రాక్టికల్ గా మన చేత చేయిస్తారు కూడా. బయట ఎక్కడున్నా కూడా ఎలా ఉంటది అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తారు మనకి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత మీ ఇష్టం, మీరు ప్రాక్టీస్ చేయండి అని వదిలేస్తారు మనకి. మీరు చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు అన్నట్టు వదిలేస్తారు. ఇక్కడ అలా కాదు, మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఏ డౌట్స్ ఉన్నా కూడా మీట్ పెట్టి సపోర్ట్ టీం వాళ్ళు ఇండివిజువల్ గా మీట్ పెట్టి ఆ డౌట్స్ అని క్లారిఫై చేస్తారు. అలా నేను నేర్చుకున్నాను. అండ్ సెప్టెంబర్ లో స్టార్ట్ చేశా కదా, చేసి నవంబర్ లో ఐ జాయిన్డ్ ఇంటర్న్షిప్ ఆఫర్ చేశారు. వెంటనే నేను దానికి అప్లై చేసి ఇంటర్న్షిప్ లో కూడా ఎలా అంటే డైరెక్ట్ క్లయింట్ ప్రాజెక్ట్స్ చేత మా చేత చేయించారనమాట. సో దట్ వాస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ ఎవర్ హ్యాడ్. అండ్ అలా జర్నీ చేస్తూ నా పర్ఫార్మెన్స్, సార్ ఇచ్చే సెషన్స్ ని డైలీ నోట్స్ రాసుకొని నేర్చుకున్నాను. ప్రాక్టికల్ గా కూడా అన్ని నేర్చుకున్నాను, ఇంప్లిమెంట్ చేయగలిగాను, క్లయింట్ ప్రాజెక్ట్స్ కూడా డీల్ చేయగలిగాను. సో సార్ వాళ్ళకి నా వర్క్ నచ్చి నన్ను హైర్ చేసుకున్నారు. టుడే ఫ్రమ్ స్టూడెంట్ టు an employee of AIPDM అని proudly, I will say proudly. టుడే నేను సార్ దగ్గర జాయిన్ అయ్యి 4-5 months అవుతుంది యాజ్ అన్ ఎంప్లాయీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్రేకింగ్ మై కెరియర్ లైక్ దిస్ అండ్ లీడింగ్ మీ త్రూ అవుట్ మై కెరియర్. అండ్ నేను ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు, బికాస్ సార్ దగ్గర ఉన్న రిసోర్సెస్, సార్ దగ్గర ఉన్న నాలెడ్జ్ విడిచిపెట్టి నాకు వెళ్ళాలని లేదు. So I am continuing here and I wish all of you also will make a good decision and all the best. Thank you sir. Thank you for giving me this opportunity. Sir, are you there? థ్యాంక్ యూ. యా ఐఎమ్ దేర్ అమ్మా. దేవా మీకు ఒక ఇమేజెస్ పెట్టాను, ఒకసారి అక్కడ పెట్టారా చాట్ లో? దిస్ ఇస్ అవర్ టీమ్ సార్, స్టార్టెడ్ విత్ 1 and today Sir, we have approximately 16+ members. వద్దు సెషన్ మళ్ళీ రావా ప్లీజ్. 10 minutes. Sir, ఇది మా one టీమ్ man సార్, army రీసెంట్ గా 3 days. yeah, one man army తో స్టార్ట్ అయ్యారు సార్ in a way to say, but now we have become grown up to 15 I think. Yes, isn't it sir? 16+ అమ్మా. Yeah, 16+ we are right now. సార్ పెట్టా చూడరా ఒకసారి. ఇక్కడ చాట్ లో పెట్టి అందరికి పెట్టు, నాకు కాదు. మా టీం ఇప్పుడు నేను మీకు చెప్పినా కదా, అది కాదు, గ్రూప్ లో పెట్టాను చూడు, AIPDMA గ్రూప్ లో టీమ్ ఫోటోస్ పెట్టాను చూడు. అయ్యే సార్ పెట్టింది. ఎక్కడున్నాయి? పెట్టింది మీకు పెట్టలేదు, సారీ సార్. చెన్నైకి పెట్టా, సారీ సార్. ఓకే అండ్ డైరెక్ట్ చాట్ లో ఇప్పుడున్న పెట్టేసి. టీమ్ లో మోస్ట్ ఆఫ్ us are సార్ స్టూడెంట్స్. ఒక్క 2-3 తప్పితే మిగతా వాళ్ళందరూ సార్ స్టూడెంట్స్. సార్ ఇది And మా most of స్టూడెంట్, us are my ఇది మా batch. టీం సార్, రీసెంట్ గా మేము తీసుకున్న టీం. ఓకేనా, దిస్ ఇస్ అవర్ టీం.
మీరు ఏదైతే మీరు డైలీ కమ్యూనికేషన్ ఉంటారో షీజ్ అ సంపూర్ణ మేడం. ఇప్పుడు ఎవరైతే మీకు వెనకాలకెళ్ళి ఉన్నారో దేవా చిన్మ వాళ్ళిద్దరు లేరు. సంపూర్ణ ఇది మన ఇప్పుడు మీతో ఎవరైతే మాట్లాడుతున్నారో సంధ్య మేడం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సూన్ షీఈస్ గోయింగ్ టు ఇన్ ఆఫీస్ ఆల్సో. ఓకేనా సార్? మొత్తం యూతే సార్, ఒక్కరే అవుట్ ఆఫ్, మిగిలిన వాళ్ళందరూ మన స్టూడెంట్సే. ఓకేనా? దట్స్ ఇట్ సార్. అంతే, ఏం లేదు. ట్రై టు టేక్ ఏ గుడ్ డెసిషన్, విల్ మేక్ ఏ గుడ్ థింగ్స్ ఆల్సో. ఓకేనా సార్? యా, దిస్ ఇస్ అవర్ టీమ్ సార్, మొత్తం మన వాళ్ళే. ఓకేనా సార్? యా సార్, ఇంకేమైనా క్వెరీస్ ఉంటే అడగొచ్చు సార్. డెఫినెట్లీ విల్ గోయింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు లాక్ ద సెషన్ అండ్ క్లోజ్ ద సెషన్. అందరికి ఓకేనా సార్? డెమో ఏదో చిన్నగా చెప్పాను అంతే, క్లాస్లో అయితే కుమ్ముకూస్తాం. ఓకేనా? నచ్చిందా సార్ డెమో అందరికి? సార్ డెమో నచ్చింది అందరికి? ఏదో లైట్ గా చెప్పిన అంతే, పవర్ఫుల్ డెమోస్ ఉంటాయి. డెఫినెట్లీ వీ కెన్ మేక్ ఏ గుడ్ థింగ్స్ ఆల్సో. ఓకే, యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యూ క్యాన్ టేక్ ఏ గుడ్ డెసిషన్. ఐ థింక్ విల్ మేక్ ఏ గుడ్ థింగ్స్ ఆల్సో. యా, వద్దు శశాంక్. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ.